హలో గైస్, నా పేరు నవీన్. ఇప్పుడు నేను యాక్చువల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూపీఎస్సీ ట్రై చేస్తాను అనమాట. కాకపోతే ఈ మధ్య ఒక్కడనే చదవాలంటే కొంచెం బోర్ కొడుతుంది. కాబట్టి నాకు ఐడియా వచ్చింది, ఈ అందరం కలిసి చదువుకుంటే బెటర్ కదా అని. సో ఈ లైవ్ లేదు, ఒక రికార్డింగ్ పెడుతున్నా. రాను లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో వస్తుంటాయి ప్రతి ఒక్కటి. నా ఛానల్ @డేంజర్ నవీన్ 5443లో ఉంటుంది. ఓకే. సో ఎవరైతే యూపీఎస్సీ జాయిన్ అవ్వాలి, గైడెన్స్ లేదు అనుకుంటారో, నాకు పెద్ద గైడెన్స్ లేదు. సో నేను బిగినరే. జస్ట్ నేను కలిసి చదువుకుందాం కదా అనేసి నేను చేస్తున్నా. ఓకే. ఇప్పుడు అసలు యూపీఎస్సీ అంటే ఏమి? ఇట్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే. ఓకే. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నాకు తెలిసి ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటది. కాబట్టి అసలు ఎందుకు ఇది, అసలు ఏంటిది అంటే, ఇదో కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే మన రాజ్యాంగం తెలుసు కదా, దాంట్లో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే, కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉండే జాబ్స్ ఉంటాయి. లైక్ యూపీఎస్సీ క్రాక్ చేస్తే మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీసెస్, ఐఆర్ఎంఎస్, ఇలాంటి చాలా 26 జాబ్స్ ఉంటాయి. 26, నియర్లీ 26 ఉంటాయి. అందులో మనం రాస్తాం. యూపీఎస్సీ క్రాక్ చేస్తే మనం దానికి అర్హత పొందొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ మనం చూసుకుంటే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ మనం ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఏముండాలి? గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఒక డిగ్రీని ఏదో ఒక కాలేజ్ నుంచి మనకంటూ ఒక డిగ్రీ ఉంటే, అది ఏ స్ట్రీమ్లో అయినా సరే, మనకు ఒక డిగ్రీ అంటూ ఉంటే మనం ఈ ఎగ్జామ్లో కూర్చోవచ్చు. అలా అని డిగ్రీ ఉంటే 21 ఇయర్స్ కూడా అయ్యి ఉండాలి. ఏజ్ 21 ఇయర్స్ అండ్ అబవ్ ఉండాలి. ఇటు ఉన్నట్టయితే ఇంకా మీరు ఎగ్జామ్లో కూర్చోవచ్చు అనమాట. సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళా ఈ క్యాస్ట్ వాళ్ళకి, ఆ క్యాస్ట్ వాళ్ళకి ఏం కూర్చోబెట్టరా అంటే ఎటువంటిది ఏం లేదు. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యండి, మీకంటూ 21 ఇయర్స్ అయ్యండి, మీరు గ్రాడ్యుయేట్ క్వాలిఫై అయ్యింటే మీరు ఈ ఎగ్జామ్ కూర్చోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే యూపీఎస్సి, మనం యూపీఎస్సి చేయాలంటే మనకి ఏమేమి కావాలి చూసుకుంటే, మనకంటూ ఏం వద్దు గాయస్. జస్ట్ మనకు ఏం పెద్ద ఖర్చు కూడా పడదు. జస్ట్ మనకు కావాల్సిందంటే మన రిసోర్సెస్ లైక్ బుక్స్ ఏమైనా ఉన్నాయా అంటే, బుక్స్ ఇప్పుడు మన సబ్జెక్ట్స్ అంటూ ఉంటాయి కదా, ఊరికనే మన ఎగ్జామ్ పై కూర్చొని రాసేస్తామంటే రాయలేం. మనకంటూ కొన్ని సబ్జెక్ట్స్ తెలియాలి, ఆ సబ్జెక్ట్స్ మనం చదవాలి. ఆ సబ్జెక్ట్స్ లో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆడ వస్తాయి కాబట్టి మనం దాన్ని రాయాలి. కాబట్టి మనం చదవాలంటే మన బుక్స్ కావాలి. దానికంటూ ఖర్చు అయితే అవుతుంది, తప్పదు. అంటే మరీ అంత ఎక్కువ ఖర్చు అయితే కాదు. లైక్ ఇప్పుడు ఇదే యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే చాలా మంది ఢిల్లీలో కానీ, లక్నో కానీ, కరోడ్ బాగ్ అని ఆడ చాలా మంది పోయి కోచింగ్లో జాయిన్ అవుతున్నారు. కోచింగ్ తీసుకుంటే మీరు దాదాపు 30K నుంచి చూసుకుంటే, 30K నుంచి మోర్ దాన్ 3 lakhs అంతవరకు కూడా. అంటే స్ట్రీమ్ బ్యాచ్ వైజ్, ఈ బ్యాచ్ కింద, ఆ బ్యాచ్ కింద, ఈ బ్యాచ్ కంటే హైయెస్ట్ బ్యాచ్ 3 lakhs అంతకు నుంచి కూడా పైన ఉంది. అలా అంటే కాకపోతే మనం ఎందుకు అసలు అసలు మనకి ఎందుకు కోచింగ్ అని నేను, అంటే కోచింగ్ లేకుండా క్రాక్ చేయడం చాలా మంది ఉండరు. ఇప్పుడు యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కోచింగ్ లేకుండా క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే మనకు కావాల్సింది అంటే మనకంటూ ఒక డెడికేషన్. జస్ట్ మనం ఏంటి అంటే, మనం మన ఫోకస్ ఒకే వైపు ఉండాలి, డైవర్ట్ కావద్దు. మనకు కావాల్సిన గైడెన్స్ కావాలి. గైడెన్స్ కావాలంటే మామూలు కోచింగ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీకంటూ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు, రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫాలో అవ్వాల్సింది మీరే, చదవాల్సింది మీరే, అటెంప్ట్ చేయాల్సింది మీరే, క్రాక్ చేయాల్సింది మీరే, డ్యూటీ చేయాల్సింది మీరే, సర్వీస్ చేయాల్సింది మీరే, రిటైర్ అవ్వాల్సింది మీరే. రైట్. కాబట్టి సో మనం లైక్, ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు చెప్తున్నా, నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, రెండిట్లో కావాలి. హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా పాపలు చాలా ఉన్నాయి. కాబట్టి తెలుగులో వెరీ లిమిటెడ్ ఉన్నాయి. తెలుగులో యూపీఎస్సీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ స్టోరీ తీసుకుపోయి అలా చేసేవాళ్ళు చాలా ఉంటారు. దాని గురించి అసలు అదేంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అనమాట. మన తెలుగు పీపుల్కి చాలా మంది ఏంటంటే హిందీ కూడా రాదు. కాబట్టి ఓకే, స్కూల్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది అనుకోండి, కాదనట్లేదు. కాకపోతే చాలా మందికి రాదు కదా హిందీ ఎక్స్ప్లెయిన్, అంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మన తెలుగు లేదు. మన సార్ ఉన్నారు, అఖిల్ బుద్ధి ఐఏఎస్ సార్ ఉన్నారు. ఆ సార్ కూడా మనకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈజ్ వెరీ నైస్ గాయ్, నైస్ సార్. మీరు ఆయన్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో అలాగే నాకు నాకు ఆ సార్ చూసిన వీడియోస్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యా. లైక్ తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో తెలుగులోనే మనం చేద్దాం అనేది. ఇప్పుడు నేనేందంటే, నేను ఇంతవరకు కొన్ని సబ్జెక్ట్స్ చదివాను, ఓకే.
అటెంప్ట్ అయితే ఇంకా ఇవ్వలేదులెండి. నేను మీలో ఆది స్టూడెంటే. అటెంప్ట్ ఇంకా రాబోయే ఇయర్స్‌లో ఇవ్వబోతున్నా. కాకపోతే ఏంటంటే నేను ఈ మధ్య చదువుతుంటే నాకు ఓ బోరింగ్ సెన్సేషన్ వస్తది. ఇప్పుడు యూపీఎస్సీ అంటే ఏం లేదండి. మీరు చదువుతారు సబ్జెక్ట్. దానికి రివిజన్ ఉంటది. ఓసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 చేస్తారు. కొన్ని మాక్ టెస్ట్ ఇస్తారు. ఓ మాక్ టెస్ట్‌లో తక్కువ వచ్చిందంటే మీ ఏడో తప్పు చేశారని మళ్ళీ రివిజన్ చేస్తారు. ఆ రివిజన్ ఏమైతదంటే బోర్ కొడుతుంది. అలాగే నా పరిస్థితి. ఇన్ని సార్లు రివిజన్ ఇప్పుడు నేను ఎలా చేయాలని నాకు బోర్ కొడుతుందన్నమాట. సో, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఈ యూట్యూబ్ దీంట్లో వీడియోలు రికార్డ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనం చూద్దాం. అసలు యూపీఎస్సీ. ఓకే. ఫస్ట్ ఓకే. సో, యూపీఎస్సీ అనేది ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఇయర్, ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్. మోస్ట్‌లీ ఇది ఏడుంటదంటే ఏ మంత్‌లో ఉంటదంటే ఎవ్రీ ఇయర్ మే లేదా జూన్. ఈ 2 మంత్స్‌లో మోస్ట్‌లీ ఉంటది. కండక్ట్ చేస్తది యూపీఎస్సీ. దీంట్లో ఏందంటే 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఏందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటది. తర్వాత మెయిన్స్ ఉంటది. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ఉంటది. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ప్రిలిమ్స్. ప్రిలిమ్స్‌లో మనకు మళ్ళా 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జీఎస్. సారీ గైస్, కొంచెం రైటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. నేను రాను రాను ఒక ప్యాడ్ ఉంటది. దాంట్లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అది కొంటాను. అప్పటి నుంచి మీకు కొంచెం నీట్‌గా ఉంటది. ఇప్పుడు నేను జస్ట్ మౌస్ వాడుతాను కాబట్టి కొంచెం నాకే ఇబ్బందిగా ఉంది. మీకు చూసే వాళ్ళకి మీకు చాలా ఇబ్బందిగా ఉంటది. ఓకే. అర్థం చేసుకోగలను. సారీ అబౌట్ థట్. ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసి మనకు టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్‌లో మనకు ఉండేదంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్‌లో ఏందంటే మనకు జీఎస్-1 ఒక పేపర్ ఉంటది. ఇది ఎప్పుడంటే మార్నింగ్ జరుగుతది. ఏ రోజు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకుందాం. ఈ రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకుంటే, ఈ రోజు పొద్దున వచ్చేసి జీఎస్-1 ఉంటది. అంటే జీఎస్ ఉంటది. జనరల్ స్టడీస్ 1 అని చెప్పలేములెండి. ఓకే. జనరల్ స్టడీస్ ఉంటది. దీన్ని మెయిన్స్ అంటాం. సారీ, మార్నింగ్ సెషన్ ఉంటది. ఓకే. మధ్యాహ్నం వచ్చేసి సీసాట్ ఉంటది. మధ్యాహ్నం పేపర్ వచ్చేసి సీసాట్ పేపర్. ఇది రౌండ్ 1 మనకి చేసేది. ఓకే. లేదంటే రౌండ్ 1 ఉంటది. ఇది ప్రిలిమ్స్. ఇది క్వాలిఫై అయినోళ్ళు మెయిన్స్‌కి పోతారు. దీంట్లో ఏందంటే టోటల్ 9 పేపర్స్ ఉంటాయి దీంట్లో. 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్ అనేది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్ ఫైనల్. ఇది క్వాలిఫై అయినోళ్ళు దీనికి పోతారు. ఇది క్వాలిఫై అయినోళ్ళు ఇంటర్వ్యూ పోతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ కాడికి వచ్చేసి ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్ అనేది ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ ఏమంటే లబాస్. లబాస్ అంటే ఎల్బిఎస్ఎన్ఎన్ఏ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రిపీటెడ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరినీ ట్రైన్ చేసే అకాడమీ. ఇది ఏడుందంటే మసూరీలో ఉంది. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ తెలుసా? డెహ్రాడూన్ అక్కడ ఉంటది. ఈ మసూరీ ప్లేస్‌లో ఉంటది. లవాసా అనేది. ఎంతమంది అయితే యూపీఎస్‌కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరి డ్రీమ్ ఏందంటే ఈడికెళ్ళాలి. లబాసనాకెళ్ళాలి. లబాసనాకెళ్ళడం కోసం రాత్రి పగలు కష్టపడుతుంటారు. చదువుతుంటారు. వాళ్ళ ఫైనల్ డ్రీమ్ ఏందంటే లబాసనా చేరుకోవడం. చేరుకోవాలంటే దీని ముందుండే 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్‌ని ఎట్ట తిరిగి పాస్ అవ్వాలి. ఈ పాస్ అయితే ఈడికి పోవాలి. ఇప్పుడు మనం చూస్తే ఓకే. ఇప్పుడు మనం చూసాం. ఈ ఇప్పుడు మనం ఇన్ డెప్త్ అసలు యూపీఎస్సీ అసలు ఎందుకు ఇప్పుడు మనం చూద్దాం. అసలు మిత్ చూద్దాం. అంటే మిత్ మన ప్రపంచం అంటే మా సొసైటీ మనకేం చేసిందంటే ఓ మిత్ ఇచ్చేసింది. అంటే ఒక ఏమంటారు అపోహ. ఏమనిచ్చారు? యూపీఎస్సీ అనేది చాలా మంది రాస్తారు. హై కాంపిటీషన్ ఎగ్జామ్. హై కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ అంటే అంత కాంపిటీషన్ ఉంది. అసలు క్రాక్ చేయలేము మేము. గవర్నమెంట్ జాబ్స్ వద్దు. ప్రైవేట్ జాబ్స్‌కి పోదాం. యూపీఎస్సీ అసలు దీనికి పోవాలంటే చాలా మంది భయపడతారు. చాలా భయపడతారు. ఎందుకు భయపడతారంటే మెయిన్ రీజన్ వచ్చేసి సొసైటీ. ఆ సొసైటీ ఏం చేస్తుందంటే భయపెట్టేస్తది. ఎట్ట భయపెడుతుంది? ఇప్పుడు యూపీఎస్సీ ఒకడు అంటే ఎవరన్నా యూపీఎస్సీ క్రాక్ చేసి చూడండి అతను ఇండియాస్ టఫ్ ఐ నో నేను ఒప్పుకుంటాను. అది ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. ఏమంటారంటే టఫ్ ఉంది. ఓకే. ఈ ఎగ్జామ్ క్రాక్ చేశానంటే నువ్వు తోపు, తురుము అది ఇది అంటారు. ఇది చాలా టఫ్ అంటారు. దీనివల్ల ఫస్ట్ టఫ్ అనే దాన్ని టఫ్ అనడం వల్ల చాలా మంది ఏమంటే భయపడతారు. అరే! మనం ఇదే క్లియర్ చేసేసాం. స్కూల్ ఎగ్జామ్స్ రావట్లేదు. ఈ యూపీఎస్సీ పోవడం ఎందుకు? అది ఎందుకు? ఇది ఎందుకు? చాలా మంది అంటారు. ఆలోచన వచ్చేస్తది. ఎందుకంటే మన సొసైటీ మనకు అట్లా తయారు చేసింది. ఏం తయారు చేసింది? యూపీఎస్సీ అంటే చాలా కష్టం. దీన్ని మీరు క్రాక్ చేయాలంటే మీకు చాలా ఉండాలి. డెడికేషన్ ఉండాలంతా ఓకే. మీరు చాలా మంది ఏమంటారంటే అసలు యూపీఎస్సీ ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ ది సన్ అంటారు. అంటే సన్ కింద ఉండేదంతా చదివేయాలంటారు.
సో రియల్లీ ఇలా అయితే అలా అయితే ఏముండదు యూపీఎస్సీ. నేను ఈ మాట నేను కాదు, చాలా ఆస్పిరెంట్స్, చాలా అసలు క్వాలిఫైడ్ పర్సన్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్పిన మాట ఇది. ఎవ్రీథింగ్ అండర్ ది సన్ అది మనం మనుషులమే, వాళ్ళు ప్రేపర్ చేసేసాం మనుషులే, వాళ్ళకి తెలియదు అండర్ ది సన్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి, వాళ్ళకే తెలియనప్పుడు మనకెట్లా తెలుస్తుంది అట. ఎవ్రీథింగ్ అండర్ ది సన్ పేపర్ ఎట్లా తయారు చేస్తాం, చేయదు కదా. మనకి యూపీఎస్సీ వచ్చేసి క్లియర్ కట్ గా ఏం చేసిందంటే సిలబస్ ఇచ్చేసింది మనం. మనం కావాలంటే ఒకసారి సిలబస్ చూపిస్తాం ఇప్పుడు. మీకు ఒకసారి సిలబస్ చూపిస్తాం చూడండి. మీరు సిలబస్ చూస్తే అన్న మీకు వచ్చేసి ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి సిలబస్ ఏంటి అసలు ఏంటిది అని మొత్తం మీకు అంటూ క్లారిటీ వచ్చింది. అసలు మన క్లారిటీ సిలబస్ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టింది యూపీఎస్సీ. మీకు మీ ఇది చదవండి దీని నుంచి వస్తే క్లారిటీగా ఉంది. ఇంకా ఎవ్రీథింగ్ అండర్ దిస్ అంది ఏంటంటే నాకు అర్థం కాదు. అదంతా డొల్ల అంది అవన్నీ పట్టించుకుంటే. మీరు పోతారు నేను పోతా కాంపిటీషన్ అంతా, ఇంకా కాంపిటీషన్ అంటే ఇది ఇది అనుకుంటే ఇంకేం లేదు అన్నమాట. సో సి ఓకే, ఇది మెయిన్ సిలబస్ ఇది. ఓకే, మన ప్రిలిమ్స్ కాడికి వద్దాం. ఇది ప్రిలిమ్స్ సిలబస్. ఇది ప్రిలిమ్స్ అంటే చూడండి, జస్ట్ జిఎస్ పేపర్ 1 పొద్దున్న జరుగుతుంది. నేను చెప్పాను కదండి జిఎస్ పొద్దున్న జరుగుతుంది. ఇది మెయిన్స్ అంటే సీసెట్. జిఎస్ పేపర్ 2 అంటే సీసెట్ మధ్యాహ్నం పూట జరిగేది. ఈ 2 పేపర్లు జరుగుతాయి. ఈ 2 పేపర్లు ఏంటంటే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది. పొద్దున ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. పొద్దున ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. పొద్దున ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. ఇవి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. ఇది ఫిలిమ్స్. మెయిన్స్ చూసుకుంటే మీరు మెయిన్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. మెయిన్స్ పేపర్ వచ్చేసి సేమ్ అయితే 3 అవర్స్ ఉంటుంది. మీకంటూ 3 అవర్స్ అలాట్ చేస్తారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది. టోటల్ 9 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ అంటే మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఇది ఇప్పుడు మిడ్, ఇది అసలు టఫ్ ఉంటుంది. అది మిడ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది చేస్తారంటే 10 to 12 lakh పేపర్. ఓకే, భయపడద్దండి, ఇది భయపడితే ఏం లేదు. 12 to 12 lakh కంప్యూటర్ రాస్తాం అది ఇది. మనం ఫ్రాంక్గా మనం గ్రాడ్యుయేట్ చేస్తాం. ఓకే, బీటెక్ చేస్తాం అనుకో. ఓకే, చాలా మంది బీటెక్ చేస్తారు. ఎందుకంటే అందరూ బయలు ఏ గొయ్యిలో దూకుతాం, అందరూ ఇప్పుడు అదే గొయ్యిలో దూకుతున్నారు. ఏఎంఎల్ దూకుతున్నారు. ఓకే, నేను నార్మల్గా కాదనట్లేదు. 10 to 12 lakh పీపుల్ చేస్తారు. ఇప్పుడు మీరు బీటెక్ చూసుకోండి. ఇది బీటెక్ అనుకుందాం, అంటే గ్రాడ్యుయేషన్ అనుకోండి. గ్రాడ్యుయేషన్ లో బీటెక్ అంటే ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ 15 lakh ప్లస్ పీపుల్ క్వాలిఫై అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15 lakh ప్లస్ పీపుల్ వచ్చేసి అంటే స్టూడెంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. దీంట్లో నుంచి ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి ఒకసారి ఆలోచించి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎంతమందికి వస్తున్నాయి? ఇప్పుడు ఐటీ సెక్టర్ అంటే పడిపోయింది నేను చెప్పలేను. ఓకే, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏమైందంటే అంత ల్యాబ్స్ జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ల్యాబ్ చేస్తుంది, మీకు తెలిసే ఉంటుంది ఈ పాటి. దాంట్లో ఏం జరుగుతుందంటే మొత్తం ల్యాబ్. ఇప్పుడు 15 lakh పీపుల్స్ ఎంతమందికి వస్తాయండి? ఓకే, 5 lakh వస్తాయా? నాకైతే డౌట్. 1 lakh ఓకే, 2.5 అనుకుందాం వస్తుంది. 2.5 lakh పీపుల్. 2.5, ఇది పాయింట్ సరిగ్గా రాలేదు. ఓకే, 2.5 lakh పీపుల్కి జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళు ఎందుకంటే 12.5 lakh పీపుల్ ఖాళీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏమంటారు? ఏమనంటే మేము గ్రాడ్యుయేట్ చేసాం, ఇది గ్రాడ్యుయేషన్ ఈజీ ఉంటుంది, అది ఉంటుంది, మన ప్రైవేట్ పోదాం. ప్రైవేట్ కూడా పోతానండి. ఓకే, నేను చెప్పేది అంటే దీనికి కంపేర్ చేస్తాను చూడండి, ఏది టఫ్ అని చెప్పేసి నేను కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఇది చూస్తే 10 to 12 lakh మెంబర్స్ ఇప్పుడు దాకా 10 to 12 lakh మెంబర్స్ అప్లై చేస్తారు. కాకపోతే మీరు చూసుకుంటే ప్రిలిమ్స్ కాడికి వద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ డేటా మీరు తీసి చూడండి. ఏముంటుందంటే లాస్ట్ ఇయర్ అటెండెన్స్ ఎంత అంటే అప్లై ప్రిలిమ్స్ కూర్చున్న వాళ్ళు సిట్టింగ్ పర్సెంటేజ్ ఎంత అని చూస్తే పర్సెంటేజ్ అంటే పీపుల్ ఎంతమంది అని చూస్తే మీరు చూసుకుంటే దీంట్లో 10 lakhs పీపుల్ చూసుకున్నారు, 12 lakhs పీపుల్ చూసుకున్నారు. దీంట్లో 50% ఏంటంటే 6 lakh. ఓకే, 55% మహా అంటే ఏంటంటే 55% మాత్రమే కూర్చుంటున్నారు ఎగ్జామ్. మీరు చూసుకుంటే 55% అంటే మోస్ట్లీ 10 to 12 lakhs మెంబర్స్ అనుకుంటే 5 to 6 lakhs మెంబర్స్ వీళ్ళ మధ్యలో మాత్రమే ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ మోస్ట్లీ 40 to 50% కాంపిటీషన్ ఏడుందండి? వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వచ్చాం. దీంట్లో మళ్ళీ ఈ ప్రిలిమ్స్ లో మళ్ళీ 55% లో కొంతమంది ఎట్లుంటారంటే అది రాసి చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం, మరి ఏమైతుందో చూద్దాం, అసలు పేపర్ టఫ్ అంటారు అనేది కొంచెం చూసి చూద్దాం ఎంతమంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది? మేబీ 15%, మోస్ట్లీ 15% 15 to 20% మంది అది అట్టే ఉంటారు. 15 to 20% మంది ఎట్లుంటారంటే రాసి చూద్దాం ఏమైతుంది, అసలు ఈ పేపర్ ఏమైనా యూపీసీ అందరూ అంటారు కదా ఏముంది, ఒకసారి రాసి చూద్దాం అంటే రాను రాను మన
ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు. మేము యూపీఎస్సీ ఇచ్చొచ్చాం. కాకపోతే క్వాలిఫై మేము ఇచ్చామంటేనే యూపీఎస్సీ ఇచ్చాడా? ఇట్లా చాలా మంది ఉంటారండి. ఈళ్ళు మనకొస్తారా? అసలు కాంపిటీషన్ వస్తారా? ఏ పక్క నుంచి వస్తారండి ఈళ్ళు? ఆ పక్క నుంచి అసలు కాంపిటీషన్ కాదు ఈళ్ళు. 10-20% ఏడ కూడా పోయింది. ఇంకా ఇంకొంతమంది ఏమంటారంటే, ఓసారి అంటే క్వెషన్ పేపర్ ఇప్పుడే ఓకే. ఈసారి అంటే కొంతమంది ఏందంటే ఆల్రెడీ ఐటీ సెక్టర్‌లో పని చేసిండ్రు. వాళ్ళకి నచ్చక కొంతమందొస్తారు. వాళ్ళెట్టంటే వాళ్ళ బ్రెయిన్ మొత్తం వచ్చి మెంటాలిటీ మొత్తం వచ్చేసి అవతల కన్వర్ట్ అయిపోయింది. అంటే ఆ పక్కకి ఐటీ సెక్టర్‌లో ఉంటది. వాళ్ళు షిఫ్ట్ అవ్వడం కొంచెం కష్టం. దాంట్లో మినిమమ్ 5% తీసేద్దాం. అంటే ప్రిపరేషన్ లేదు వాళ్ళకి. ప్రిపరేషన్ లేదు. ఓకే. కొంతమందేందంటే 1 ఇయర్, 1 ఇయర్ అంటే 1 ఇయర్ 6 మంత్స్, 3 మంత్స్, 3 ఓకే. 3 మంత్స్ అనుకుందాం. 3 మంత్స్ నుంచి అంటే ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి దగ్గరలో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ వచ్చేసి మేలో ఉందనుకుందాం. మేలో ఉందంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓకే. మే దగ్గర పడుతుందంటే అప్పుడు ఏదో ప్రిపేర్ అయితున్నాం అనుకుంటారు గానీ, మేలో వచ్చిన తర్వాత మే నుంచి అంటే మే దగ్గరలో ఉందంటే ఫిబ్రవరి స్టార్టింగ్, జనవరి ఎండింగ్‌లో అప్పుడు మొదలెడతారు చదవడం ఈళ్ళు. అంటే అప్పుడు మొదలెడతారు. దాంట్లో నాకు తెలిసి మాక్సిమం 5-7% మెంబర్స్ అట్టే ఉంటారు. 5-7% అట్టే ఉంటారు. వీళ్ళు కాంపిటీషన్‌లో వస్తారు మనకి. నేనైతే రానంట. ఓకే. పోయింది. ఏడ పడిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు మనకు నెక్స్ట్ చూస్తే 1 ఇయర్ ఓకే. 1 ఇయర్ చూస్తున్నాం. 3 మంత్స్ కదా! కొంతమంది ఏం చేస్తారు 6 మంత్స్ నుంచి ప్రిపేర్ అయితుంటారు. ఓకే. వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటది. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేయగలరా అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో 6 మంత్స్ అంటే కష్టం. చాలా కష్టం. మినిమమ్ 1 ఇయర్ అన్నా ఉండాల. అది కూడా 1 ఇయర్ మందికి కూడా చాలా మందికి క్వాలిఫై కాలేకపోతారు. మేబీ 1 ఇయర్ ప్రిపరేషన్ మేబీ 5-10% మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయితారు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ పోవడం అలా. ఓకే. ఈ 1 ఇయర్ ప్రిపరేషన్ వాళ్ళు ఉండరు. వాళ్ళలో కూడా ఏందంటే 5-10% మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై చేసి మెయిన్స్‌కి పోతారు. ఓకే. అదే మనం గన 2-3 అంటే మాక్సిమం 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయితే అంటే బ్యాక్. అంటే నేను చెప్పేది గ్రాడ్యుయేషన్ ఉన్నోళ్ళకి చెప్తాను. అంటే గ్రాడ్యుయేట్ ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నారో వాళ్ళు గాని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఏమైతది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ అయితున్నారు. ఇంకా 2 ఇయర్స్ ఉంది గ్రాడ్యుయేషన్ లేదా 1 ఇయర్ ఉంది గ్రాడ్యుయేషన్. ఇప్పుడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఏందంటే ఇప్పుడు 1 ఇయర్ ప్రిపేర్ అయినోళ్ళు 3 మంత్స్ వీళ్ళకంటే మీకు నాలెడ్జ్ ఎంత ఉంటదండి? పక్కా వాళ్ళకంటే ఎక్కువ ఉంటది. ఓకే. ఇలాంటోళ్ళకి ఏందంటే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంటదండి. ఆల్రెడీ దీంట్లో ఇంకా 5-10% మెంబర్స్ ఎట్లుంటారంటే ఆల్రెడీ సర్వీస్‌లో ఉంటారు. 5-10 మెంబర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ గాని, ఐఎఫ్ఎస్ గాని వాళ్ళకి నచ్చట్లా. ఓకే. వాళ్ళు ట్రై చేసింది లాస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఐఏఎస్‌కి ట్రై చేశారు అనుకుందాం. కాపోతే ఏందంటే వాళ్ళిప్పుడొచ్చేసి వాళ్ళకి ఐపీఎస్ క్యాడర్ వచ్చింది. అంటే ర్యాంక్ తక్కువ రావడం గాని అట్లా వచ్చి రావడం వల్ల ఐపీఎస్ క్యాడర్ వచ్చింది. ఐపీఎస్ వచ్చిందండి పోస్ట్ వచ్చింది. వేరే క్యాడర్‌లో ఏసారు. ఓకే. వాళ్ళకిప్పుడు నచ్చట్లా. అంటే ట్రైనింగ్‌లో ఉంటారు వాళ్ళిప్పుడు. అంటే ఐపీఎస్ అన్నా, ఐఏఎస్ అంటే 2 ఇయర్స్ ట్రైనింగ్ పక్కా ఉంటది లవాసాలో. ఐపీఎస్ అంటే మినిమమ్ 1-2 ఇయర్స్ అది కూడా ట్రైనింగ్ ఉంటది కాబట్టి. వాళ్ళు ట్రైనింగ్‌లో ఉంటారు. కాకపోతే వాళ్ళేం చేస్తారంటే నాకు ఐఏఎస్ కావాల్సిందే అనుకోని ఐపీఎస్ అంటే ట్రైనింగ్ తీసుకుంటా కూడా వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ ఇస్తారు. అలాంటోళ్ళు ఉంటారండి. 5-10 అలాంటోళ్ళు. వీళ్ళు ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చారు. అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఈళ్ళు. ఈళ్ళేదో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈళ్ళు మన ఒరిజినల్ కాంపిటీషన్ ఏందంటే ఈళ్ళు మన కాంపిటీషన్‌లోకొస్తారు. ఇంకోటి ఎవరంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ ఉంటారు. కొంతమంది 1 ఇయర్‌లో కూడా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసేవాళ్ళు. అంటే హోమ్ అంటే వాళ్ళకంటూ ఏం ఉండదు. జస్ట్ అంటే ఏం అదర్ వర్క్స్ ఉండవు. జాబ్ ఉండదు. పార్ట్ టైమ్ ఉండదు. అంటే ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింటారు. ఇంట్లో ఉంటారు. జస్ట్ ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసింటారు. వాళ్ళు. వాళ్ళు మన కాన్స్టిట్యూషన్. వీళ్ళు మనకంటూ కాంపిటీషన్‌లోకొస్తారు. ఓకే. ఇంకా మనలాంటోళ్ళు అంటే కొంతమందుంటారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయితుంటారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు. నేనైతే ఇదే అవ్వాలా, లేకపోతే ఇంకేం అవ్వవు. ఇంక ప్రైవేట్ సెక్టర్ ఏం మనకంటూ లేవు. పబ్లిక్ సర్వీస్ చేయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కోసం డెడికేటెడ్‌గా ఉంటారు. అలాంటోళ్ళని తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే ఈళ్ళు తప్ప ఇంకెవరున్నారండి కాంపిటీషన్ చెప్పండి? ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు కాంపిటీషన్‌కి? ఒకరు ఆల్రెడీ ఐఏఎస్ అవ్వాలి గాని, ఐపీఎస్ గాని, ఐఎఫ్ఎస్ గాని ర్యాంక్ తక్కువ రావడం వల్ల డ్యూటీ చేస్తే వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయడం. వాళ్ళు కాంపిటీషన్‌లోకి వస్తారు. సెకండ్ వచ్చేసి అట్‌లీస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు కాంపిటీషన్‌లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళకంటూ గ్రిప్ ఉంటది. వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తూ చదవండి, లేకపోతే పార్ట్ టైమ్ చేస్తూ చదివేవాళ్ళు ఉంటారు. చాలా మంది జాబ్ చేస్తూ చదివేవాళ్ళు ఉంటారు. 2-3 ఇయర్స్ నుంచి ఎవరైతే కంటిన్యూయస్ ప్రిపరేషన్ అంటే కన్సిస్టెన్సీగా ఉంటారో వాళ్ళు మన కాంపిటీషన్‌లో తీసుకోవాలి. మనం కన్సిడర్ చేయాలి. థర్డ్ వచ్చేసి 1 ఇయర్ అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎవరైతే ఉన్నారో 1 ఇయర్ ప్రిపరేషన్ అంటే ఏం పనులు లేకుండా 1 ఇయర్ ప్రిపేర్ అయితుంటారు. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ 3 దానిలో కాంపిటీషన్‌లోకి వస్తారు. ఇంక మిగతావాళ్ళు 10-12 లాక్స్ మంది అప్లై చేశారు. అప్లై చేస్తున్నారు. అప్లై ఎందుకండి ఏముందండి? ఇప్పుడు మనం చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి కొంత ఫీజ్ ఉంది. 100-250 ఫీజ్ కట్టాలి మనం అప్లై చేయాలంటే.
అది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇంకా అంటే కొన్ని ఏమైనా క్యాస్ట్ వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చారు. అంటే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు వచ్చేసి ఒక ఎస్సీ స్టూడెంట్ ఉంటాడు. అంటే ఎస్సీ అని చెప్పను, క్యాస్ట్‌కి నేను డిస్క్రిమినేట్ చేయలేను. జస్ట్ ఒక స్టూడెంట్ ఉంటాడు. వాడికి ఫీజు లేదనుకో. వాడికి ఫీజు లేదనుకే అనుకుంటే మనం వచ్చేసి ఈడేమైతదంటే, అతను ఏమంటాడు, ఓకే నేను నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయితాను కదా! అప్లై చేసి పెడతాడు. వాడు ప్రిపేర్ అయితాడో లేదో పక్కన పెట్టండి. అప్లై చేస్తాడు. అదేమైతది అప్లికేషన్‌లో వచ్చేస్తది. ఈ ఈ ఈ నంబర్ కౌంట్ అయిపోతదది. కాకపోతే వాడేం చేస్తాడు, ఓకే. ఈ ఇయర్ ఎందుకంటే వాడికి ఎట్లా డబ్బులు లేదుగా. ఫీ వచ్చింది అప్లై చేసి పెడితే ఏమైతది, ఓ 5, 10 నిమిషాలు తీసుకొని ఒక 5 నిమిషాల్లో అప్లై అవ్వాలి అది. వాడు గంట తీసుకొని అప్లికేషన్‌లో అప్లై చేసి పెట్టేస్తాడు. ఇద్దామనేసి. చూద్దాం అని అప్పుడు ప్రిపరేషన్ అయితే అప్పుడు ఇద్దాం. కానీ ఇతను అటెంప్ట్ ఇస్తాడా అంటే ఎట్టా ఫ్రీ వచ్చింది. ఒకవేళ ప్రిపరేషన్ కాకపోతే ఇతను అటెంప్ట్ చేయడు. కాబట్టి కౌంట్ తగ్గిపోయింది. అలానే కొంతమంది ఏమంటారంటే సిలబస్ కొంతమంది ఏమో ఎట్లా డ్రాప్ అయితారంటే 10-12 లాక్స్ ఇచ్చి మాది ఇంకా సిలబస్ అవ్వలేదు. ఆ సిలబస్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది వీళ్ళు డ్రాప్ అయితారు. నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఉంటారంటే ఇంకా మిగతావాళ్ళొచ్చేసి ఎవరైతే తీయాలనుకుంటే వాళ్ళు మాత్రం ఇస్తారు. ఓకే. అలా. కాబట్టి మనకేందంటే ఈ 10-12 లాక్స్ అనేది జస్ట్ అప్లయింగ్ నంబరే. ఇది దీంట్లోనే ప్రతి ఒక్కరు ఇస్తారంటే ఇయ్యరు. అప్లై చేసేవాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో నుండి కొంతమంది మాత్రం కూర్చుంటారు. 55% అనుకుందామండి. రఫ్‌గా 55% కూర్చుంటారు. దీంట్లో సీరియస్‌గా ఎంతమంది ఉంటారండి? జస్ట్ 3 మెంబర్స్ ఉంటారు మాక్సిమం. అలా అనమాటండి. ఇప్పుడు మా కాంపిటీషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి యాడుందండి కాంపిటీషన్? ఓకే. ఇప్పుడు నేను కాంపిటీషన్ యాడుందో మీకు చెప్తా ఇప్పుడు. అసలు కాంపిటీషన్ యాడుంది అని చూస్తే మీరు, అసలు కాంపిటీషన్ యాడుంది? కాంపిటీషన్ ఉండేది మీకు సిలబస్‌లోనే. సిలబస్‌లో కాంపిటీషన్ ఉంది. సిలబస్ వచ్చేసి చాలా హ్యూజ్ ఉంటది. అంటే వాస్ట్ ఉంటది. సిలబస్ ఎంత వాస్ట్ ఉంటదంటే, మీరు పిల్లప్పుడు చదివారు కదండీ! 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ మళ్ళా తిరిగేయండి. వేరే ఆప్షన్ లేదు. మళ్ళా తిరగాలి. కాకపోతే ఏ సబ్జెక్ట్ తిరగాలంటే, జస్ట్ మీరొచ్చేసి మెయిన్ చూడండి. ప్రిలిమ్స్‌కి మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనం చూసుకుంటే అంటే ఓవరాల్‌గా అంటే మెయిన్ అయితే సిలబస్ అయితే చానా ఉంటది. నేను మినిమమ్ వాళ్ళు అడిగేవాళ్ళు చూస్తాను. హిస్టరీ నుంచి క్వెషన్స్ వస్తాయి. పాలిటీ, ఎకానమీ అండ్ జియోగ్రఫీ. ఓకే. ఈ 4 మెయిన్ బేస్ అండి. బేసిక్. ఓకే. ఫస్ట్ ఈ 4 సబ్జెక్టులు పూర్తవ్వకుండా మీరు వేరే సబ్జెక్ట్‌కి పోతే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ 4 ఎట్టదిరిగి మీరు ఈ 4 కంప్లీట్ చేయాలండి. ఈ 4 కంప్లీట్ చేసామా, ఈ 4 కంప్లీట్ చేస్తే దీని తర్వాత మీరేం చేయాలంటే ఈ 4 కంప్లీట్ చేసి అంటే ఈ 4 ఎట్ట కంప్లీట్ చేయాలా? సేమ్ లేదండి. ఏ బుక్ అయినా మీరు ఫస్ట్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. హిస్టరీ చూసుకుందాం. హిస్టరీ చూసుకుంటే కంప్లీట్ చేయాలా? అసలు సిలబస్ ఎట్ట కంప్లీట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అండి బేస్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీస్. ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేయాలి మీరు. అది యాడ నుంచి అంటే మీకు డౌట్ రావచ్చు. ఏ ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేయాలి? ఓల్డా? న్యూవా అనేది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే మీకు అర్థమైంది. మేబీ మోస్ట్‌లీ ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్‌కి పోండి. హిస్టరీ చూసుకుంటామా ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీస్ యాడ్ నుంచి యాడ్ వరకు అని చూస్తే మీకు అసలు బేసే లేదు. అసలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అంటే అసలు హిస్టరీ మాకసలు ఏం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎట్టొచ్చారు ఏం తెలీదు మాకు. దానికి ముందు మొఘల్స్ ఎట్టొచ్చారో తెలీదు. ఢిల్లీ సల్తనత్ ఎట్టొచ్చిందో తెలీదు. దానికి ముందు ఏన్షియంట్‌లో ఏముండారో తెలీదు. అసలు పీపుల్ యాడ నుంచి వచ్చారో తెలీదు. ఇయన్నీ తెలీదనుకుంటే మీరు బేస్ అసలు మీకు అసలు ఏం లేదు. అసలు మీకు సోషల్ అంటే ఇష్టం లేదు. అది లేదు, ఇది లేదు అనుకుంటే మీరు యాడ నుంచి స్టార్ట్ చేయాలి? 6థ్ నుంచి స్టార్ట్ చేయండి. 6థ్ నుంచి 12థ్ వరకు కంపల్సరీ. దీంట్లో తగ్గి లేదు మీకు. ఈ 3 ఎట్టదిరిగి మీరు కంప్లీట్ చేయాలి. ఓకే. ఈ 6థ్, 12థ్ ఓకే. మీకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకుంటే అట్‌లీస్ట్ 9థ్ నుంచి స్టార్ట్ చేయండి. 9థ్-12థ్. లేదు నేను తోపు, తురుము, స్కూల్‌లో నేను తోపు, నాకు అన్నీ వచ్చు అనుకుంటే మీరు 11థ్, 12థ్ పక్కా చేయాల్సిందండి. 11థ్, 12థ్ పక్కా చేయాల్సింది. ఓకే. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు 11థ్, 12థ్ స్టార్ట్ చేసి అంటే మేము తోపు, తురుము అనుకుంటే 11థ్, 12థ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తానంటే 9థ్ నుంచి 12థ్ కూడా అవాయిడ్ చేయాలనుకుంటే మీరు నా బెస్ట్ సజెషన్ ఏందంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ తీయండి. ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ తీయండి బయటికి. తీసి మీరు అటెంప్ట్ ఇవ్వండి. మీకు తోపు తురుము కదా! తీయండి. తీసి మీరు అటెంప్ట్ ఇవ్వండి. ఆ తర్వాత కీ కూడా ఉంటది. ఆ కీ తీసి మీరు ఎవాల్యుయేట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. పేపర్ తెలిసిందే కదండీ 200 మార్క్స్ ఉంటది పేపర్. పేపర్ ప్రిలిమ్స్ వచ్చేసి జీఎస్ చూసుకుంటే 200 మార్క్స్ ఉంటది. మీకు 200 మార్క్స్‌లో మళ్ళీ నెగెటివ్ ఉంటదండి. ప్రిలిమ్స్‌లో ప్యాటర్న్ ఎట్లుంటదంటే 200 మార్క్స్ ఉంటది. 200 మార్క్స్‌లో మళ్ళా ఏముంటదంటే 1 ప్లస్‌కి ప్లస్ ఒక క్వెషన్ రైట్‌కి 2 మార్క్స్ అండి. మైనస్ ఏందంటే 1/3 1/3 మార్క్స్ మైనస్ ఉంటదండి. అంటే దాదాపు 0.66 ప్రతి ఒక్క క్వెషన్‌కి
రాంగ్ ఆన్సర్ రాసి కానీ ప్రతి ఒక్క దానికి 0.66 మార్క్స్ మైనస్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది. రైట్ అయితే మాత్రం 2 మార్క్స్ వస్తాయి. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయండి. పొద్దున్న జిఎస్ పేపర్ చేసుకోండి, కూర్చోండి, 2 ఇయర్స్ స్పెండ్ చేయండి దాని మీద. స్పెండ్ చేసి మీకంటూ ఏముంటుంది రాయండి, 2 అవర్స్లో రాయండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ స్కోర్ అట్లీస్ట్ 32 30+ అనమాట. 30+ ఉందనుకుంటే ఓకే, ఐ అగ్రీ. ప్రతి ఒక్కసారి ఓకే, ఫిలింలో 30+ ఉంటే ఓకే, మీరు 9 to 12 ఛాలెంజ్ చేయాలి, లేదా 11 to 12 ఓకే ప్రొసీడ్ కావచ్చు. మీకంటూ అర్థం అవుతుంది, మీరు ఏ క్వశ్చన్ ఉంది, ఏ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం అవుతుంది. లైక్ మోడర్న్ ఇండియా గురించి మీరు తప్పు చేస్తున్నారు అలా అంటే మీకు మోడర్న్ ఇండియా మీద, మోడర్న్ హిస్టరీ మీద మీకు గ్రిప్ లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేయండి. మోడర్న్ హిస్టరీ మీకు చూసుకుంటే 8th NCERT వచ్చేసి బేసిక్స్ అది మీకు. ఆ తర్వాత 11th NCERT వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఓకే, 8th 11th ఆ తర్వాత 12th ఇది చేయాలన్నమాట. ఇలా ఎన్సీఆర్టీస్ నేనైతే ఒకటే చెప్తాను, మీకు బేస్ లేదనమాట. ఎన్సీఆర్టీస్ ఈ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ 6th to 12th చేయాల్సిందే బేస్ రావాలంటే. ఇప్పుడు మనం ఇల్లు కడతామండి, ఇల్లు కడతామంటే మనకేం కావాలి, గునాది కావాలి. గునాది మరి స్ట్రైట్ లేకపోతే మీరు ఇల్లు అడిపోద్ది, ఒక్కపడిపోద్ది, భూకంపం వస్తే పోద్ది, చిన్న వాహనం వచ్చినా పోద్ది. కాబట్టి మన బేస్ ఎప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి. నేను కూడా చెప్తా ఇవ్వండి, మీరు ఎన్సీఆర్టీ చదివిన తర్వాత మీరు ఏదైతే రెఫరెన్స్ బుక్స్ పడుకుంటారో, లైక్ పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ కానీ, హిస్టరీకి బిపిన్ సింగ్, చంద్ర బుక్ ఒకటి వస్తుందండి, ఆ బుక్ కానీ, నితిన్ సింగానియా కానీ, ఇలాంటి జియోగ్రఫీకి జీసీ లియోన్ కానీ, ఇలాంటి ఏమైనా బుక్స్ మీరు పట్టుకునే ముందు పట్టుకోవాలనుకుంటే ఎన్సీఆర్టీస్ కవర్ చేసుకోవాలనుకోండి, అది మీకు వెన్నతో పెట్టిన విద్య, ఫాస్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, అలా ఎకానమీకి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుందండి. అలా ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత హిస్టరీ కంటూ ఒక స్టాండర్డ్ బుక్, పాలిటీ కంటూ ఒక స్టాండర్డ్ బుక్. పాలిటీకి చాలా మంది రెఫర్ చేసిందంటే ఎం లక్ష్మీకాంత్ రెఫర్ చేస్తారు. అలానే ఎకానమీ, అలాగే జియోగ్రఫీ కంటూ ఒక స్టాండర్డ్ బుక్. మీరు నేను చెప్తాను చేయండి, మీరు చూడండి, డిమాండ్ చూడండి, డిమాండ్ చూడాలి. ఎవరు ఏం చదువుతున్నారు, ఏ దాంట్లో మంచి టాపిక్ ఉంది, ఏ బుక్ లో మంచి కంటెంట్ ఉంది చూడాలి. మీకు ఎప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు కంటెంట్ ఉంది, మీకు ఎప్పుడైతే ఎన్సీఆర్టీ 6th to 12 బేసిక్ స్టాండర్డ్ ఉంటుందో, పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే అనలైజ్ చేసి ఉంటారో అప్పుడు మీకు అర్థమై మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది, ఏ బుక్ లో ఎంత కంటెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఒక స్టాండర్డ్ బుక్ అర్థమవుతుంది మీకు ఏది అని. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, లైక్ క్వాలిఫై అయిన ఉంటారు, క్రాక్ చేసిన ఉంటారు, యూపీసీ ఆ సార్ మేడమ్స్ మీరు చూడొచ్చు వాళ్ళు ఏం చెప్తారు, ఏ బుక్స్ రెఫర్ చేస్తున్నారు అనేసి. ఓకే, ఇప్పుడు ఇద్దాం. ఓకే, అదే అండి. ఇప్పుడు మనం వచ్చేసి పేపర్ డిస్కషన్లో వెళ్దాం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని నాకు బ్రీఫ్గా చూసాం కదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇన్ డెప్త్ చూద్దాం. ప్రిలిమ్స్ మనకు తెలిసిందే 2 రకాలుగా ఉంటుంది, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకటి జిఎస్ ఉంటుంది, ఇంకోటి సిసాట్ ఉంటుంది. ఇప్పుడు జిఎస్ అంటూ ఏం లేదండి. ఓకే, జిఎస్ అంటే ఏం లేదండి, మీరు చదివే అదే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది మార్నింగ్ పూట జరుగుతుందండి. దీంట్లో మీరు ర్యాంక్ అంటే మీరు క్వాలిఫై అయ్యారా లేదని చెప్పేసి పేపర్ డిసైడ్ చేసే పేపర్ ఇది. దీని మీద క్వాలిఫై అంటే కట్ ఆఫ్ చేస్తారు. సీసాట్ ఏదైతే మధ్యాహ్నం జరుగుతుందో అది జస్ట్ అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరి అండి. ఆప్టిట్యూడ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, ఇవి ఉంటాయండి. దీని మీద ఇది ఏంటంటే మీకు ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ పేపర్ ఉంటుంది, ఒక్కో దానికి +2 మార్క్స్ ఉంటాయి. అలా మీరు చూసుకుంటే మీకు ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఇది ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్, జస్ట్ క్వాలిఫైయింగ్. మనకి ఎన్ని మార్క్స్ కావాలనుకోండి దీంట్లో 266+ అంటే 67 వచ్చాయంటే మీకు ఆ పేపర్ క్వాలిఫై అయినట్టే అంటే ఈ పేపర్ క్వాలిఫై. ఇప్పుడు ఎవరైనా కానీ మీరు ఫిలిమ్స్ రాసాం అనుకుంటేనే ఇప్పుడు మీ పేపర్ ఎట్లా క్వాలిఫై అంటే చెక్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి జిఎస్ తీసుకోవాలండి, సీసాట్ తీసుకోండి. సీసాట్ పేపర్లో మీకు 267 వచ్చాయా లేదా కరెక్షన్ చేస్తారు. దీంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ అండి, ప్లస్ అయితే 2 అటు ఉంటుంది, 2 ఉంటుంది, అంటే మైనస్ అయితే మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి, -1/3 నెగిటివ్ అయితే పోతాయి. బట్ జాగ్రత్త పెట్టండి. మ్యాథ్స్ ఎట్లుంటుంది అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ ఎట్లుంటుందో కొంచెం అటు ఉంటుందండి. యాప్టిట్యూడ్ కానీ కాంప్రహెన్షన్ అయితే చాలా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే చాలా పెద్ద పెద్ద ప్యాసేజెస్ లాంగ్ అర్థం చేసుకొని మీరు రాయాల్సి వస్తుంది. డ్యూరేషన్ వచ్చేసి సేమ్ అండి, 2 hours. దీనికి 2 hours, జిఎస్కి 2 hours. దీంట్లో మీరు ఇప్పుడు వాళ్ళకి కరెక్షన్ చేస్తారు అంటే 67 మీకు మార్క్స్ వచ్చాయనుకుంటే మీరు క్వాలిఫై అయినారు అంటే ఇప్పుడు మీ వాళ్ళు జిఎస్ పేపర్ మీరు బయటికి తీస్తారు. ఓకే, ఇతను ఇది క్వాలిఫై అయినాడు కాబట్టి ఇప్పుడు దీని మీద వీటికి మార్క్స్ చూద్దాం అని ఇది తీస్తారు. దీంట్లో మీకు కట్ ఆఫ్ చూసుకోవచ్చండి. దీంట్లో మళ్ళీ వచ్చేసి మీకు కరెక్షన్ చేస్తారు కదండి. దీంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ అంటే
కట్ ఆఫ్ తీస్తారండి బయటికి. కట్ ఆఫ్ అంటే ఎస్సీ వాళ్ళకి ఇంత, ఎస్సీ వాళ్ళకి అంట. అంటే మీరు కోపం రాదనమాట. దీంట్లో కూడా ఏందన్నా ఇట్లా కట్ ఆఫ్ తీయడం ఏంది, క్యాస్టులు బేస్ చేయడం తప్పదండి. అంతే, ఇది కట్ ఆఫ్ బయట తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీకి 75-80 మధ్యలో కట్ ఆఫ్ పోయిందంటే ఓబీసీకి మాక్సిమం 80-85, ఓసీ వాళ్ళకి 85-90, సమ్ టైమ్స్ 95. అంటే పేపర్ టఫ్నెస్ బట్టి కట్ ఆఫ్ మారిపోతుందండి. పేపర్ టఫ్ వచ్చిందంటే కట్ ఆఫ్ పడిపోద్దండి. అంటే పడిపోతుంది 60, 70, 80, 85 ఓసీ వాళ్ళకి అట్లా ఉండొచ్చు. అలాగే పేపర్ కొంచెం ఈజీ వచ్చింటే ఓసీ వాళ్ళకి 95, 98, సమ్ టైమ్స్ 100 దాకా ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు 100 అయితే ఇంకా దాటలేదు. సో మాక్సిమం మీకు ఇచ్చే మార్క్ టెస్ట్ చూసుకోండి. మార్క్ టెస్ట్ లో ఏం చేయాలంటే మీకు 110 నుంచి 110 మధ్య మార్క్ టెస్ట్ లో మార్క్స్ వస్తున్నాయి జిఎస్ లో అంటే మీరు సేఫ్ సైడ్ అండి. మీరేం దీంట్లో 200 కట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జస్ట్ క్వాలిఫైయింగ్ అంటే మీకు ఓ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ పంపిస్తున్నాం. దీని మీద ఏం మీకు ర్యాంక్ బేస్ కాదు, దీని మీద ఏ మ్యాథ్స్ ఏమన్నా యాడ్ కావు లాస్ట్ లో. జస్ట్ మీకు మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి మీరు ఓకే అంటే జస్ట్ ఇదంటే ఫిల్టరేషన్ పాయింట్. ఎవరైతే సీరియస్నెస్ ఉంటారో వాళ్ళని ఆ స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి పంపించడానికి జస్ట్ ఇది ఏదంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓకే, అంటే నెక్స్ట్ స్టేజ్కి పోవడానికి పంపించడానికి అంతే. ఈ మార్కులు ఈ మార్కులు మీరు వల్ల అంటే యాడ కన్సిడర్ చేయండి. జస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిందా, ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మెయిన్స్ పంపించేస్తారు. అంటే ఈ నుంచి ఈడికి పోవడానికి మాత్రమే ఈ మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఈ మార్క్స్ లాస్ట్లో యాడ్ చేస్తారా అంటే యాడ్ చేయరండి. జస్ట్ మీకు మెయిన్స్ వరకు అంటే మెయిన్స్కి ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేస్తారు. కట్ ఆఫ్ దాటినా ఓకే మీరు ఏం చేస్తారు. ఇంకా మీకు అంటే ఇప్పుడు ఏమైందండి ఆ నాలెడ్జ్ మళ్ళీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సమానం అండి. మెయిన్స్ కూడా వచ్చేసరికి వాళ్ళందరూ సమానం అండి. ఈ అంతా ఈక్వల్. ఇప్పుడు మెయిన్స్ లో అందరూ ఫ్రమ్ జీరో నుంచి మార్క్స్ ఉండాల్సిందే. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైతే ఇక్కడ తప్పులు చేశారో మీకంటూ అర్థమవుతుంది. ఈ తప్పులు మెయిన్స్ లో రిపీట్ చేయండి. మెయిన్స్ లో మళ్ళీ రిపీట్ చేశారంటే మిమ్మల్ని దాటి ఛాన్స్ లేదు. మోస్ట్లీ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంతమంది చెప్పారండి, ఇంకా అప్లై చేసేవాళ్ళు ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి అప్లికేషన్. కాకపోతే ఇక్కడ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే మాక్సిమం 5 lakhs, 5-6 lakhs మెంబర్స్ మాత్రమే ఉంటారు. 5-6 lakhs మెంబర్స్ ఉంటారు. ఓకే, దీంట్లో సీరియస్నెస్ లేని వాళ్ళు ఇంకా జస్ట్ రాసి చూద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు పక్కన పెడితే మెయిన్స్కి వచ్చేవాళ్ళకి మీకు మాక్సిమం 15-16,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. 15-16K. ఓకే, వీళ్ళు మాత్రం క్వాలిఫై అవుతారు మెయిన్స్కి. అంటే మిగతా వాళ్ళంతా ఫిల్టర్ అయిపోయింది బయటకు వచ్చేసినట్టే. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంతా వీళ్ళు చదువుకోవాలి. లేదా అంతే మ్యాక్సిమం చదువు ఇంకేం లేదు. లేదు మేము అలసిపోయాం వేరేదంటే వాళ్ళ ఇష్టం. ఎట్ట తిరిగి యూపీఎస్ కావాలా క్రాక్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే బయటికి వెళ్ళిపోయారు ప్రిలిమ్స్ లో వాళ్ళ నెక్స్ట్ ఇయర్ అటెండ్ చేయండి, వాళ్ళు చదువుకుంటారు. నెక్స్ట్ డే నుంచి డే 1 అనుకుంటే వాళ్ళు చదువుకోవాలి. అంత ఇంకేం లేదు. ఇంకా మెయిన్స్కి వచ్చారు. మెయిన్స్ లో ఏమవుతుందంటే 9 పేపర్స్ ఉంటుంది. మెయిన్స్ లో ఏంటంటే 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్. దీంట్లో 9 పేపర్ చూసుకుంటే ఏమేమి ఉంటాయి అని మీకు డౌట్ రాస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ జిఎస్ అండి. జిఎస్ 1 ఉంటుంది. అంటే 4 జిఎస్ లో 4 ఉంటాయండి. జిఎస్ 1, జిఎస్ 2, 1, 2, 3 అండ్ 4 జిఎస్ పేపర్స్ ఉంటాయండి. ఓకే, 4 పేపర్స్ మార్క్స్ ఎంత అంటే ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్ అండి. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. 250 మార్క్స్. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయని కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో పేపర్లో ఎంత అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్ అంటే ఈ ప్యాటర్న్ ఫిక్స్డ్ అండి. దీన్ని చేంజ్ చేయరు. అదే చేంజ్ చేసేదంటే ముందే చెప్తారు యూపీఎస్సీ 2-3 years ముందే. సో ప్రస్తుతానికి అయితే డిమాండ్ అయితే ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే అంతే అండి. జిఎస్ 1, 2, 3, 4 ఉంటుంది. 250 మార్క్స్ ఉంటుంది ఒక్కో పేపర్. దీని నుంచి మొత్తం మీద చూసుకుంటే మీరు ఈ 4 పేపర్లు చూసుకుంటే 1000 మార్క్స్ బయటకు వస్తాయి. ఓకే, 1000 మార్క్స్ మీద 4 పేపర్స్ ఉంటాయి. 1000 మార్క్స్ ఉన్నాయి. ఒక 4 పేపర్స్ బయటకు వచ్చింది. ఓకే, 250 మార్క్స్ ఇచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 10 క్వశ్చన్స్ వచ్చేసి ఎట్లుంటాయంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఏముంటాయంటే 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయంటే 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి 10 into 10 100, 10 into 150, టోటల్ కదా 250 మార్క్స్ అయింది కదా. ఓకే, ఈచ్ పేపర్ ఇట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే జిఎస్ అయిపోయింది. జిఎస్ 4 పేపర్స్ అయిపోయినాయి. ఇంకా మనకు 5 పేపర్స్ రావాలి. ఒక పేపర్ ఏముంటుంది అంటే ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. అంటే మన ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు మనం ఆప్షనల్. అంటే ఇష్టం వచ్చిందంటే ఇష్టం వచ్చింది తీసుకోవద్దండి. లైక్ మీకు గ్రాడ్యుయేషన్ లో కావాలని తీసుకో అంటే మీకు అంటూ యూపీఎస్సీ కొన్ని లిస్ట్ ఇచ్చిందండి. నియర్లీ 25-30 సబ్జెక్ట్స్ మేబీ అనుకుంటా. 25-30 సంథింగ్ ఉంటుంది. ఆ లిస్ట్ మీ పేపర్ ఉంది అంటే మీ సబ్జెక్ట్ ఉంది. లైక్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఆప్షన్ సబ్జెక్ట్ ఉందండి. మీరు బీటెక్ మెకానికల్ చేశారంటే ఆ పేపర్ మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఆప్షన్లో 2 పేపర్స్ ఉంటాయండి.
ఆప్షన్ 1, 2 ఉంటాయి. అంటే 2 పేపర్స్ ఉంటాయి. మీకు కాకపోతే సబ్జెక్ట్ ఒకటే అండి. మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజినీరింగ్ అట్లా తీసుకుంటే, ఆ మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసి ఒక 2 పేపర్లు మెకానికల్ ఇంజినీరింగే ఉంటాయండి. ఒక ఆప్షన్‌లో ఓ సబ్జెక్ట్, ఒక ఆప్షన్ ఇంకో సబ్జెక్ట్ ఉండదండి. ఏ ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటారో మీరు, అదే ఆప్షన్ వచ్చేసి 2 పేపర్లు రాయాల్సి ఉంటదండి. ఓకే. 2 సబ్జెక్టులు రాయాల్సి ఉంటదండి. సో, ఇప్పుడు ఇది ఎన్ని మార్క్స్ అన్నాక సేమ్ అండి. 250 మార్క్స్. ఇప్పుడు మరి చూసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే 250 కొత్తగా ఈ 2 సబ్జెక్ట్స్ కూడా 250 మార్క్స్ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే 250 మార్క్స్ కదా! ఇప్పుడు మీకు వచ్చేసి 2 ఇంటూ 250 అంటే 500 మార్క్స్ వస్తాయండి. ఈ ఈ స ఈ ఆప్షనల్ నుంచి మనకి ఎన్నొస్తాయంటే 500 మార్క్స్ వస్తాయి కదా! 500 మార్క్స్ బయటకొస్తున్నాయి. ఒకటి చెప్తున్నా చూడండి. మనకు గేమ్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అండి. ఆప్షనల్‌ని కరెక్ట్ చూజ్ చేయలేదా మీ ర్యాంక్ పడిపోతదండి. ర్యాంకే క్వాలిఫై కూడా కాకపోవచ్చు. ఆప్షనల్ సరిగ్గా పడదు. వస్తదండి. కాబట్టి ఎందుకంటే ఆప్షనల్ అంటే ఏందండి మనకంటూ ఒక ఆప్షన్ ఇచ్చేసారు. మనకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. దాంట్లో మనం హైయెస్ట్ వీలైనంత మార్క్స్ స్క్వీజ్ చేసి పెట్టుకోవాల. మన ర్యాంక్ ఫ్యూచర్‌లో మనకు ర్యాంక్ రావాలంటే, డిసైడ్ అవ్వాలంటే, మనకంటూ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలంటే, ఈ ఈ మనకిష్టం వచ్చిన సబ్జెక్ట్ కదా! ఇది ఆప్షన్ అనేది. మనకేదైతే సోషియాలజీ ఉంది, ఆంథ్రోపాలజీ ఉంది, హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, పిఎస్ఐఆర్ ఉంది, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయండి. ఇన్ని సబ్జెక్టులలో ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తదో, ఆ సబ్జెక్ట్ ఆప్షనల్ చూజ్ చేసుకొని, ఆ సబ్జెక్ట్ 2 పేపర్లు ఇస్తారు మీరు. 500కి మినిమమ్ మీరు వర్స్ట్ కేస్‌లో అని చెప్తానండి. వర్స్ట్ కేస్‌లో 2 పేపర్స్ కలిపి 300 టు అంటే బెస్ట్ కేస్‌లో ఒక 400 ప్లస్ పెట్టుకోగలిగితే మీరు మీ పేరు లిస్ట్‌లో వచ్చే ఛాన్స్ 90% పైన ఉంటాయండి. ఎంత పర్సెంట్ పైన ఉంటాయి? 90% పైన ఉంటాయి. నేను ఇంతవరకు చూసిన అందరి పేపర్స్ దాంట్లో అందరూ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళ వాళ్ళ మార్క్ షీట్ చూస్తే 300-400 ఎవరైతే ఆప్షన్‌లో స్కోర్ చేయగలిగారో, మినిమమ్ 400 ప్లస్ అయితే 400 ప్లస్ రాగలిగారో, అట్‌లీస్ట్ 350 ప్లస్ రాగలిగారో వాళ్ళ పేరు 90% లిస్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఇది. ఆప్షనల్ మీ ఇష్టం కాబట్టి మీరు ఎంత స్కోర్ చేస్తే అది లెవెల్ ప్లేయింగ్ అసలు ఇది మ్యారథాన్. మ్యారథాన్ అంటేనే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇది. సో, బిగ్ గేమ్ ఇది. ఆప్షనల్ అనేది బిగ్ గేమ్ ఇది. ఓకే. 2 పేపర్స్ సీడ్ అయిపోయినాయండి. మనకేమైనాయి 4 పేపర్స్ జీఎస్‌లో అయిపోయినాయి. 2 పేపర్స్ 6 పేపర్స్ అయిపోయినాయండి. 6 పేపర్స్ అయిపోయినాయి కాబట్టి 6 పేపర్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకుండేది 3 పేపర్స్ అండి. ఇంకా 3 పేపర్స్ ఏందంటే 2 పేపర్స్ వచ్చి లాంగ్వేజెస్ ఉంటాయండి. 2 పేపర్స్ లాంగ్వేజ్ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటది. ఇది కంపల్సరీ పేపర్ అది రాయాల్సిందే. ఇంకో లాంగ్వేజ్ వచ్చి మనకి ఇష్టం లాంగ్వేజ్ లైక్ మీకు తెలుగు అయితే తెలుగు చూజ్ చేసుకోండి. హిందీ అయితే హిందీ. అంటే మీకు ఏదైతే ఇష్టమో అంటే ఇంగ్లీష్ ఇంకా సెకండ్ లాంగ్వేజ్ మాక్సిమం ఎవరు చేస్తారంటే హిందీ చూజ్ చేస్తారండి. ఎందుకంటే మన నేషనల్ లాంగ్వేజ్ నేను అట్లా చెప్పలేను. హిందీనే కాదు. హిందీ గాని, తెలుగు ఏదైనా చూడండి. దాని మీద మీకు గ్రిప్ ఉందా? ఇష్టం ఉందా? మీకు ఆ లాంగ్వేజ్ రాసే అర్హత ఉందా? అర్హత అంటే అదే అండి. ఆ లాంగ్వేజ్ గ్రిప్ ఉందా మీకు? ఆ లాంగ్వేజ్ గురించి బాగా తెలుసా? తెలుగు చూసుకుంటే పదజాలం బాగా అంటే గ్రామర్ బాగుంటది. గ్రామటికల్ మిస్టేక్స్ ఉండవు. ఇంగ్లీష్ చూసుకునే అంతండి. ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజ్ పేపర్సే. కాకపోతే ఒకటి గుర్తు చెప్తానండి. ఎక్కడ ఈడ మనకి యాడైతే ప్రిలిమ్స్‌లో సీసాట్ క్వాలిఫైయింగో ఇక్కడ ఏందంటే ఈ 2 లాంగ్వేజ్ పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఓకే అండి. మీకు మోర్ దాన్ 75 మార్క్స్ అంటే 250లో 75 మార్క్స్. 75-80 మార్క్స్ మినిమమ్ 80 అనుకోండి. 80 మార్క్స్ దాటాయా? 80 మార్క్స్ క్లియర్ వచ్చాయా? అప్పుడే వీళ్ళు అంటే ఈ 2 పేపర్‌లో 80 మార్క్స్ కట్టాయి. అంటే 75 మినిమమ్ 80 అనుకుందాం మనం. 80 కంటే ఎక్కువ అంటే 250కి నేను చెప్పేది. 250కి 80 మార్క్స్ నేను చెప్పేది. 250కి 80 మార్క్స్ చూసుకుంటే 250 అంతలేండి. 250 200 ఉంటది పేపర్ 250 మీరు అనుకుంటే ఓకే. 80 అనుకుందాం. 80 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయంటే మీరు అప్పుడు వీళ్ళు ఫస్ట్ ఈ పేపర్స్ చూసి కరెక్షన్ చేసేవాళ్ళు. మీరు దీంట్లో క్వాలిఫై అయ్యారనుకుంటే ఇంక మీకు మిగతా పేపర్స్ కాటికి పోతారు. అంతే తప్ప మీరు అది చూసి ఈడికొస్తారంటే అవ్వదండి. ఎలా అయితే సీసాట్‌లో ప్రిలిమ్స్‌లో సీసాట్ చూసి ప్రిలిమ్స్‌కి పోతారో, సీసాట్ క్వాలిఫై అయితే ప్రిలిమ్స్ కరెక్షన్ చేస్తారు. అలాగే ఈ 2 క్వాలిఫై అయితేనే మీరు మిగతా పేపర్స్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఎన్నయినాయండి 4 జీఎస్ పేపర్‌లయినాయి. 2 ఆప్షనల్ పేపర్‌లయినాయి. అంటే 6 అయిపోయినాయి. ఇప్పుడు ఈ 2 లాంగ్వేజెస్ 8 అయినాయి. ఇప్పుడు తొమ్మిదో పేపర్ ఏందంటే అండి ఎస్సే అండి. తొమ్మిదో పేపర్ ఏందంటే ఎస్సే. ఎస్సే పేపర్ అండి. ఎస్సే పేపర్ ఎట్టంటే మనకు ఎస్సే ఎట్టంటే అండి మీకొచ్చేసి సేమ్ 3 అవర్స్ టైమ్ ఉంటది. 3 అవర్స్ టైమ్ ఉంటది. మార్క్స్ గూడా సేమ్ అండి. 250 మార్క్స్ ఉంటది. 250 మార్క్స్ ఉంటది. ఎస్సే 250 మార్క్స్ ఉంటది. ఓకే. ఇప్పుడొచ్చేసి ఎస్సేలో ఏంటంటే ప్యాటర్న్ గూడా చెప్పేసాను మీకు. ఎస్సే పేపర్ వచ్చేసి జస్ట్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటదండి. పార్ట్ ఏలో వచ్చేసి 4 క్వెషన్స్ ఉంటాయండి. పార్ట్ ఏలో 4 క్వెషన్స్ ఉంటాయి.
పార్ట్ బిలో సేమ్ అండి 4 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. మీకు క్లారిటీగా చెప్తున్నాను. మళ్ళీ ఆడ గజిబిజిగా ఉంది. ఓకే. ఎస్ఏ పేపర్ చూసుకుంటే మీరు పార్ట్ ఏ ఉంటది. పార్ట్ బి ఉంటదండి. పార్ట్ ఏలో వచ్చేసి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ 4 ఉంటాయి. దీంట్లో మనం రాయాల్సింది దీని నుంచి 1 క్వశ్చన్ రాయాలి. దీని నుంచి 1 క్వశ్చన్ రాయాలి. టోటల్ 3 అవర్స్ టైంలో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 2. టోటల్ 2 క్వశ్చన్. దాని నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి. ఏ టాపిక్ అయితే మీరు బాగుంటుందో, బాగా నచ్చుతుందో, ఇప్పుడు 4 క్వశ్చన్‌లో ఏదైతే మీకు బాగా వచ్చో, ఆ ఒక క్వశ్చన్ చూస్ చేసుకొని రాయాలి. కాకపోతే క్వశ్చన్ వచ్చేసి మోర్ దాన్ 1200 వర్డ్స్. ముందే చెప్తున్నా అండి. 1200 వర్డ్స్. మోర్ దాన్ 1200 వర్డ్స్ రాయాలి. అంటే మీకు మీకు ఎస్సే కదండి ఇది. మీకు తెలిసిన అంటే ఆ క్వశ్చన్‌కి సంబంధించినంత ఆ మ్యాటర్ అంతా, దాని డేటా, దాని పొలిటికల్ స్ట్రక్చర్ ఏదైతే దాని గురించి అంటే మీకు దీనికి సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అంటే ఏం లేదండి. మీరు ఏదైతే జీఎస్‌కి పైన ఏదైతే పేపర్స్ ప్రిపేర్ అయ్యారో దాని నుంచే క్వశ్చన్‌లు మాక్సిమం వస్తాయి. కాకపోతే మీరు దాంట్లో ఎట్లా రాస్తారంటే 10 మార్క్స్, 15 మార్క్స్ కాబట్టి మహా అంటే మీరు ఒక 250 వర్డ్స్ గాని, 200 వర్డ్స్ గాని అట్లా రాస్తారు. కాకపోతే ఈడేంటంటే 1200 వర్డ్స్ రాయాలి కాబట్టి మనము కొంచెం లెంతీగా రాస్తాం. అంటే అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్ 370 గురించి మీరు ఆర్టికల్ 370 అనుకుందాం. ఆర్టికల్ 370 గురించి మీరు 10 మార్క్స్ రాయగలగాల, 15 మార్క్స్ రాయగలగాలి. ఎస్సేలో అంటే 1200 వర్డ్స్‌కి రాయగలగాలి. దాన్ని బట్టి మీరేం చేయాలంటే మీరు మీరు మీరొక ఫ్యూచర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మీరు ఏం చేయాలంటే మీకుండే డేటాని మీరు కండెన్స్ చేయడం తెలియాలి. ఎలాబొరేట్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం తెలియాలి. ఈ 3 2 మీకు ఎట్లుండాలంటే స్కిల్ అయిపోవాలి. మీకు ఒక చిన్న వర్డ్ ఇచ్చి 100 లీటర్‌లో రాయమంటే రాయగలగాలి. 100 వర్డ్స్‌లో రాయమంటే రాయగలగాలి. అదే 100 వర్డ్స్ ఇచ్చి ఓ 10 లీటర్స్, 10 వర్డ్స్ కండెన్స్ చేయమంటే కండెన్స్ చేయగలగాలి. అది మీకు కావాల్సిన స్కిల్. ఇంకా ఈ మెయిన్స్ కావాల్సింది ఏందంటేనే 9 పేపర్లు అయిపోయినాయి కదండీ. 4 జీఎస్ పేపర్లు, 2 ఆప్షనల్ పేపర్లు, 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి అండ్ 1 ఎస్ఏ పేపర్. 9 పేపర్స్ అయిపోయాయి. ఇప్పుడు 9 పేపర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం నేను ఎంతమంది చెప్పానంటే 15K అనుకున్నామా, 15-16K మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా. ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ వచ్చారు. దీనిలో నుంచి మాక్సిమం 3-3.5K మెంబర్స్ మాత్రమే వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్స్ క్వాలిఫై అవుతారండి. మాక్సిమం మోస్ట్లీ 3.5 దాటడం కష్టం. 4 అంటే ఉండదు. దీనిలో మళ్ళీ మనకు వచ్చేసి వీళ్ళందరూ ఏడిపోతారంటే ఇంటర్వ్యూ స్టేజ్కి పోతాం. ఇంటర్వ్యూ స్టేజ్‌లో ఇంకా మనకు తెలిసిందండి ప్యానెల్ ఉంటది. ప్యానెల్‌లో 5-7 మెంబర్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఇంక మనకి ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనకంటూ ఓ ఇంటర్వ్యూ డేట్ వస్తుంది. ఆ డేట్‌కి మనం ఢిల్లీ వెళ్ళిపోవాలి. దానికి ముందే ఢిల్లీ అట్లా పోయి అక్కడ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం మేలు. అంటే మనకంటూ తెలుస్తది ఎట్లా వాళ్ళు అడుగుతున్నారు అని. ఇంకా ఇంటర్వ్యూ స్టేజ్‌లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఎన్ని మార్క్స్ అంటే అండి 275 మార్క్స్ అండి. ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్. 275 మార్క్స్‌లో అండి ఒక అట్‌లీస్ట్ మీరు 250 కష్టం అండి. మినిమమ్ 175, 175-215 మార్క్స్ పెట్టుకోగలిగితే మీరు కొంచెం బాగుంటదండి. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఈ మీకు ర్యాంక్ యాడ్ చేసేది ఏంటండి? మనకు తీసుకోబోయే మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్. ఈ 2 మార్క్స్ కలిపే మనకు ఫైనల్ ర్యాంక్ రాబోతుంది. అంటే ఫైనల్ మార్క్స్ తిరగబోతున్నాయి. దీంట్లో మనకేంటండి 1750 మార్క్స్. అంటే ఏందండి 4 జీఎస్ పేపర్‌లు అంటే 250 ఈచ్ అంటే ఆడే 1000 అయిపోయింది. 2 ఆప్షనల్ అంటే 500, 250 ఈచ్ అంటే 500 అయిపోయింది. 1500 అయిపోయింది. ఒక ఎస్సే 250 మార్క్స్ కాబట్టి 1750 అయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. లాంగ్వేజ్ రాసాను కదా! నేను చెప్పాను కదండీ! లాంగ్వేజెస్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి జస్ట్ అది మీరు 75 దాటారని మాత్రం చూస్తున్నారు. ఆ మార్క్స్ దీంట్లో కౌంట్ చేయరు. సో 75, 1750. ఇప్పుడు ఇంటర్వ్యూ వాడికి వచ్చేసరికి ఈడ మనకేంటంటే 275 మార్క్స్. 275 మార్క్స్ అంటే టోటల్ ఎంత అవుతుందండి మనకి? చెప్పండి మీరే చెప్పండి ఎంతండి? 750 ఆర్ 250 ఎంతండి? 275 ఓకే. సారీ 275 ఎంతండి? టోటల్ చూసుకుంటే మీరు 2025 మార్క్స్. 2025 మార్క్స్‌కి మీకు ఫైనల్ అవుట్‌పుట్ బయటకొస్తదండి. ఎన్ని మార్క్స్. ఇప్పుడు మనం చూసుకుంటే మీకు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారండి? 2025 మార్క్స్‌కి మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఏస్తారనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఎంత ఏస్తారనుకుంటున్నారు? 2025కి ఓ 1700, ఓ 1700, 1800 అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అన్ని మార్క్స్ మీరు యూపీఎస్సీలో ఎక్స్‌పెక్ట్ చేయలేరు. మాక్సిమం చెప్తున్నా నేను. మాక్సిమం చెప్తున్నా. మాక్సిమం 1150. 1150 అండి. ఇది కూడా నాకు తెలిసి కష్టమే.
1150 అంటే 1000 నుంచి 1150 అంటే 1200 మధ్యలోనే ఉంటుందండి. ఈ మధ్యలో ఏంటండి నేను చెప్పేది, ర్యాంక్ 1, ఎయిర్ ఇండియా ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఉంటుంది. ఓకే, ఎయిర్ 1. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు అర్థమైంది అది 2025 ఏంది 1150 దాదాపు 1000 మార్కులు పోతాయండి. 1000 మార్కులు అంటే మనం 50% మార్క్స్ పోతున్నాయి. అంటే మామూలే అది. అంటనే కాదు, రాసే ప్రతి ఒక్క అటెంప్ట్ ఇచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక మార్కులు వచ్చే రేంజ్ అంటే ఇంత. ఇప్పుడు మీరు గన నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు చూసుకుంటే 1150 లేదా 1100 ఇట్లా వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అనుకోండి మీరు. మీరు చూసుకుంటే మేబీ 800 లేదా 750 లేదా 800 అనేది లాస్ట్ ర్యాంక్ ఉండొచ్చా. 750 to 800. ఓకే, 750 to 800 వచ్చేసి లాస్ట్ ర్యాంక్ అనుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆప్షనల్ సబ్జెక్ట్ మీద గేమ్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్లే చేస్తుంది. మీరు 500లో నేను చెప్పినట్టు మీరు గన ఆడ 400 క్రాక్ చేయగలిగితే, అట్లీస్ట్ 350 క్రాక్ చేయగలిగితే మీకు మీ సబ్జెక్ట్ కదండి, మీ ఆప్షన్ అంటే మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ అది. మీరు దాంట్లో స్కోర్ చేయలేకపోతే చెప్పండి. 350 మినిమం 400 ప్లస్ వచ్చిందంటే మీకు అట్లీస్ట్ లిస్ట్లో పేరు రావాలంటే ఎంత రావాలండి, 700, 750, అట్లీస్ట్ 800 ఇంతనే ఉండాలి స్కోర్ మనకి. అట్ హైయెస్ట్ ర్యాంక్ ఇది అనుకుంటే అంటే మనకు వేకెన్సీస్ ఏమి ఉంటాయండి, అంటే వేకెన్సీ ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతాయి. రఫ్ అండ్ 2 మొత్తం కలిపి 1000 వేకెన్సీస్ ఉన్నాయండి. దాంట్లో హైయెస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 750, 1100 అనుకుంటే మనకు లాస్ట్ ర్యాంక్ మినిమం 750, 800 వచ్చేస్తుంది. ఓకే, 800 ఓకే, సమ్ టైమ్స్ 850 కూడా పోవచ్చు అండి, చెప్పలేము, క్యాస్ట్ని బట్టి 850 కూడా పోవచ్చు. ఇప్పుడు మీరు దీంట్లో 4+ కొట్టారంటే మీకు 50% మార్క్స్ ఈడే వచ్చేసాయండి. ఇంకా మీరు GS1 చూసుకుంటారు, GS1 ఉంది, GS1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. దీనిలో కలిపి మీకు మొత్తం ఏంటండి ఆ మార్కులు 1000 మార్క్స్కే. 1000 మార్క్స్కి మీరు ఒక 500+ కొడితే ఎంత అవుతాయండి మీకు, 900 ఉంటుంది. 900 మార్క్స్ వస్తాయి, 900 మార్క్స్. ఓకే, ఇంటర్వ్యూలో 275 తీసుకున్నారు, మినిమం 175 అనుకున్నాం మనం. ఓకే, 175 కొట్టారు అనుకుందాం. మీకు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందండి, 900 ఒక 175 అనుకుంటే 1075 మార్క్స్, అంతే కదండి. 1075 మార్క్స్, 1075 మార్క్స్, 107, విచ్ ఈజ్ వెరీ ఎ గుడ్ నంబర్. మీ పేర్లు మోస్ట్లీ ఐఏఎస్ లేదా ఐపీఎస్లో ఫిక్స్ అయిపోతుంది. ఐఏఎస్ ఒకవేళ మీకు మిస్ అయినా ఏదో మార్క్స్ హై వచ్చి ఇది అంటే దీనికంటే కొంచెం మార్క్స్ హై వచ్చి ఒకవేళ మీకు ఐఏఎస్ ఏమైనా మిస్ అయినా కూడా ఐపీఎస్ అయితే పక్కా వచ్చేస్తారండి. ఐపీఎస్ పోస్ట్ అయితే పక్కా ఇచ్చేస్తారు. ఇంకా మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. ఫస్ట్ మీరు ఐఏఎస్ కావాలనుకుంటారు, ఐఆర్ఎస్ ఏ ప్రిఫరెన్స్ మీరు దాన్ని బట్టి ఉంటుంది. ఇది మొత్తం యూపీఎస్సీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ఎవరైనా కానీ భయపడొద్దండి. లైక్ యూపీఎస్సీ అనేది లెవెల్ ఫీల్డ్ ఇది టఫ్ ఎగ్జాము నేను చెప్తాను కదండి. అంటే మన సొసైటీ చెప్పేసింది అది టఫ్ ఎగ్జామ్ మన సొసైటీ మన బుర్రలో పెట్టేసింది కాబట్టి మనమే ఉంటుంది, అమ్మో అది టఫ్ ఎగ్జామ్ నా వల్ల కాదు బాబు అని అంత పోయి ఐటీ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో. ఇప్పుడు చూడండి ఏఎంఎల్ వచ్చింది, ChatGPT 5 వచ్చింది, 5.0 వచ్చింది, క్లౌడ్ వచ్చింది, అన్నీ వచ్చిన తర్వాత ఇంకేమైనా కోడింగ్ కూడా ChatGPT రాస్తుంది. మీరు ఐటీ సెక్టర్లో కూడా కోడింగ్ కూడా ChatGPT వస్తుంది. ఏఎంఎల్ డీల్ చేయగలవా, ఏఎంఎల్ ట్రైన్ చేయగలవా వాళ్ళు మాత్రమే సెక్టర్లో ఉంటారు. అలాగే నేను ప్రైవేట్ జాబ్స్ పోతాయని చెప్పట్లేదు, పోవచ్చు అది మనకి తెలియదు. కాకపోతే నేను ఏం చెప్తాను, గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూరిటీ జాబ్ అదండి. ఒకసారి గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మామూలు విషయం కాదండి. ఇది ఏంటంటే ఐఏఎస్ ఎట్లుంటుంది తెలుసండి, పోస్ట్ ఎట్లుంటుందంటే దీంట్లో కొట్టామంటే మీకంటూ ఒక సెక్యూర్ ఫీలింగ్ వచ్చేది. సెక్యూర్ ఫీలింగ్ అని కాదు, మీకు ఫస్ట్ ఏమి ఉండాలంటే అండి పబ్లిక్ సర్వీస్ చేయాలా అనేది లేకపోతే మీరు ఫస్ట్ ఇక్కడ చెప్పాను నేను ప్రిలిమ్స్ ఆడ చెప్పా చూపిస్తాను. ప్రిలిమ్స్ చెప్పానా, ప్రిలిమ్స్ ఇదిగోండి ఈడే పోతానండి. పబ్లిక్ సర్వీస్ చేయాలా అనే ఇంటెన్షన్తో, అంటే మనకు స్వార్థం లేకుండా ఓకే పబ్లిక్ సర్వీస్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మన దేశానికి ఏదో డెవలప్ చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే మన కంట్రీ అనేది డెవలపింగ్ కంట్రీ అండి. మనకంటే ముందు నుంచి డెవలపింగ్ కంట్రీ కూడా డెవలప్ అయిపోయి మన కంట్రీ ఇంకా డెవలపింగ్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనం దీన్ని చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఎప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం చూస్తున్నాం బయట, ఏదైనా ప్రాబ్లం చూస్తున్నాం అనుకుంటే మనకంటూ ఒక థాట్ రావాలి. ఏం థాట్ రావాలి, ఓకే మనం మనకంటూ ఒక పొజిషన్ ఉంటే మనం ఏం చేంజ్ చేయగలం, మనం ఏం చేంజెస్ చేయగలం, మనం చేంజ్ చేయగలం. ఓకే, మనకంటూ ఆ పొటెన్షియల్ ఉంది,
ఆ పొటెన్షియల్ మీలో ఉంటేనే ఈ స్ట్రీమ్‌కి రండి. లేదు నాకు మంచి సాలరీ కావాలి, మంచి బంగ్లా కావాలి, మంచి కార్ రావాలి. ఆ! ఇంకేమన్నా మంచి మంచి ఇంకేమైనా కావాలి అనుకుంటే కుదరదు. ఈ ఇంటెన్షన్‌తో వస్తే మీరొచ్చేసి ఇది ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే ఇది మ్యారథాన్ అండి. మీకు 1 ఇయర్‌లో ఎగ్జామ్ క్లియర్ అయితది చెప్పలేము. అసలు చెప్పలేము ఇది. 1 ఇయర్‌లో అయితదని. మీరు డెడికేటెడ్ అసలు మీకు ఎగ్జామ్ ప్రొసీజరే 1 ఇయర్ జరుగుతదండి. మీకు మేలో వచ్చేసి మేలో లేదా జూన్‌లో మీకొచ్చేసి ప్రిలిమ్స్ రాస్తే మీరు ప్రిలిమ్స్ రాయగలిగితే మీకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఏముంటదండి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. ఓకే. ఇదయిన తర్వాత ఇది క్వాలిఫై అయిన తర్వాత మీరు ఎప్పుడో జనవరి టు మార్చ్ మధ్యలో మీ ఇంటర్వ్యూ జరుగుతది. ఓకే. మీ ఇంటర్వ్యూ జరుగుతది. దీని యొక్క రిజల్ట్స్ ఏప్రిల్ ఎండింగ్‌లో, మే స్టార్టింగ్‌లో అటొస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే నెక్స్ట్ మే అంటే మీకు ఈడ మే నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర నెక్స్ట్ మే వచ్చేస్తదండి. నెక్స్ట్ మే అంటే నెక్స్ట్ ప్రిలిమ్స్ దగ్గర పడుతున్నాయి మీకు. మీరు ఓకే. నేను క్వాలిఫై అవుతాను గుడ్డుగా కళ్ళు మూసుకొని అయిపోయింది పేపర్ ఇచ్చేసాం, మెయిన్స్ ఇచ్చేసాం, ఇంటర్వ్యూ ఇచ్చేసాం అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే దేవుని దయ వల్ల మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై చేశారు అనుకుందాం, మెయిన్స్ క్వాలిఫై చేశారు అనుకుందాం, ఇంటర్వ్యూ కూడా ఇచ్చొచ్చారు అనుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి ఓకే నేను అయిపోయింది నాకు పోస్టింగ్ వచ్చేస్తది, సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేశానంటే చెప్పలేమండి. ఇది చెప్పలేం. కాబట్టి మీరు ఏ రోజైతే ప్రిలిమ్స్ రాసారో, మెయిన్స్ అయిపోయిందో, మెయిన్స్ తర్వాత రోజు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తా. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితానే అంటే పర్సనాలిటీ టెస్ట్ అండి ఇంటర్వ్యూ అంటే. ఏం లేదు. మీరు ఇంటర్వ్యూ అంటే భయపడొద్దండి. అంటే 5, 6 మంది ఉంటారు. ఏముంటది నేను ఒకటి చెప్తా వినండి. ఆ ఇంటర్వ్యూలో మీరు వాళ్ళు మీకు 10 క్వెషన్‌లు అడిగారనుకుందాం. 10 క్వెషన్‌లలో మీరొచ్చేసి 9 క్వెషన్‌లు నాకు రాదు సార్. నాకు తెలీదు. సారీ సార్. ఐ యామ్ అనేబుల్ టు అంటే ఐ డోంట్ హావ్ దట్ మచ్ దట్ అకార్డింగ్ టు దట్ నాలెడ్జ్. ఐ డోంట్ హావ్ నాలెడ్జ్ ఆన్ దట్ అని మీరు సారీ సార్ అని చెప్పినా కూడా అది మీకేం ఫరక పడదండి. వాళ్ళకి ఏం ఫరక పడదు. మీకు వాళ్ళకి వాళ్ళు చూసేదంటే మీ నాలెడ్జ్ వాళ్ళు ఆల్రెడీ చూసేసారండి. ఇప్పుడు లిమ్స్ చూసేసారు, మెయిన్స్ చూసేసారు. వాళ్ళకి తెలుసు మీకంటూ నాలెడ్జ్ ఉందని. కాకపోతే ఇక్కడ క్వెషన్ ఎందుకు అడుగుతున్నారు? మీకంటూ ఒక 10 క్వెషన్‌లు అడిగారనుకోండి వాళ్ళు. 10 అనే కాదు ఎన్ని అడుగుతారు. కొన్ని క్వెషన్‌లు అడిగారనుకోండి. దాంట్లో మీరు 10 క్వెషన్‌లు అడిగితే 10లో 9 నాకు తెలియదు సార్, రాదు సార్ అని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయరు. కాకపోతే మీరు అది రాదు అనుకున్నప్పుడు మీ బ్రెయిన్‌ని మీరు అంటే మీరు ఎట్ట ప్రెషర్ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ ముందర చెమటలు పోతున్నాయా? టెన్షన్ పడుతున్నారా? కంగారు పడుతున్నారా? అని వాళ్ళు చూస్తారు. దానికి ఉంటాయండి ఇంటర్వ్యూ మార్క్స్. ఏదైతే 275 మార్క్స్ ఉంటాయో మీరు నాలెడ్జ్ ఉండవు. మీరు ఏదైతే మీ పర్సనాలిటీ స్కిల్ ఉంటది. మీరు ప్రెజెంట్ ఎట్టా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. మీరు క్వెషన్‌లు ఎట్టా చెప్పుకోగలుగుతున్నారు. మీరు చూసుకుంటే వాళ్ళు మీకు హింట్స్ కూడా ఇస్తారండి. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పోయారా? ఒక క్వెషన్ ఇస్తారా? వాళ్ళు క్వెషన్ ఇచ్చిన తర్వాత మీరు ఒక ఆన్సర్ చెప్తే వాళ్ళే ఇంకొన్ని హింట్స్ ఇస్తారు. ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళు ఆలోచించిందంటే మీరు ఆ హింట్ పట్టుకొని ఇంకో బెటర్ ఆన్సర్ ఇయగలరా అని వాళ్ళకి కావాల్సిన ఆన్సరే కదండీ. కావాలని చెప్పేసి చేస్తారు. అందుకు అలా అన్నమాట. కాబట్టి మీరు ఇంటర్వ్యూ గురించి మీరు చేసుకోవాల్సిందంటే కంగారు వద్దు, టెన్షన్ వద్దు. జస్ట్ మీకు తెలియాల్సిందంటే 10లో 9 క్వెషన్‌లు నాకు రాదని చెప్పినా నాకేం ఫరక పడదు. మీరు ఆ ప్రెషర్ ఎట్టా హ్యాండిల్ చేస్తారో వాళ్ళు చూస్తారు. ఆ ప్రెషర్‌ని బట్టే ఇప్పుడు మీకు తీసుకొని ఒక ఐఏఎస్ పోస్ట్‌లో కూర్చోబెడితే మీకంటూ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఏదైనా జరుగుతుంది. మీరు ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలరా? ఆ చైర్‌లో ఉంటారా అంటే మీరు ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలగాలి. ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలరా లేదని చూడడమే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. వాళ్ళ పర్సనాలిటీ టెస్ట్ ఇస్తారు. మీకు ప్రెషర్ హ్యాండిల్ చేయగలరా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ జరిగింది. ఆ డిజాస్టర్‌ని మీరు ఎట్టా చేస్తున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. అంటే వితిన్ 6 అవర్స్ వస్తేనే కదండీ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి. వితిన్ 6 అవర్స్ మోర్ థాన్ ఎంత 10 mm వాటర్ హై రావడం గాని, అంటే పొంగిపోవడం గాని, అంతా ఫ్లడ్స్ రావడం గాని జరిగితే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. నార్మల్ ఫ్లడ్స్ అంటారు. కదా! ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చదివితే మీకు అది అర్థమైతది. అలా మీరు ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చూసుకుంటే మనం ప్రెజెంట్ పంజాబ్‌లో ఫ్లడ్స్ వచ్చాయి. అంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎంత ఎఫెక్టివ్‌గా రన్ చేస్తుంటారు. ఇప్పుడు డేటా రెస్క్యూ టీమ్స్ పంపిస్తుంటారు. ఎట్ట ఏ ఎన్ని టీమ్స్ పంపిస్తున్నారు? ఎంత రెస్క్యూ చేస్తున్నారు? అనేది వాళ్ళకి ఎట్ట తెలుసు ఆ ప్రెజెంట్‌ని హ్యాండిల్ చేసే సిట్యుయేషన్ వాళ్ళకుంది కాబట్టి, వాళ్ళు ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలి. మళ్ళా మనం లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు లా అండ్ ఆర్డర్‌ని మనం మెయింటైన్ చేస్తూనే మన డెసిషన్స్ ఉండాలి ఎప్పుడే గాని. మనం తీసుకునే డెసిషన్ ఒకటి పొలిటికల్ పార్టీస్‌కి గాని హామీ కలిగకూడదు, హాని కలిగియకూడదు. అలానే మన ప్రజలకు గాని హాని కలగకూడదు. మిమ్మల్ని తీసుకొని ఒక స్టేజ్‌లో కూర్చోబెట్టారు. అంటే తీసుకుపోయి ఒక ప్రెస్టీజియస్ పొజిషన్‌లో కూర్చోబెట్టారండి. పొలిటీషియన్ తీసుకోండి మీరు పొలిటీషియన్ అనేది 5 ఇయర్సే. 5 ఇయర్స్ వాళ్ళు ప్రజలను రూల్ చేస్తారు. 5 ఇయర్స్ ఉంటారు. ఆ తర్వాత పోతారు. చేంజ్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళు మనల్ని ఎన్నుకుంటే వస్తారు. కాకపోతే ప్రజలు గుడ్డిగా నమ్మేది ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్, ఐపీఎస్ అకౌంట్ బ్యూరోక్రాట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మనకొచ్చేసి గవర్నమెంట్‌కి, ప్రజలకి మధ్య ఓ ప్లాట్‌ఫార్మ్ మాదిరి మెయింటైన్ చేశారు. ఓకే. కాబట్టి ఇది ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మీకు మంచి కెరియర్ రావాలి అనుకుంటే మీరేం చేయాలంటే ఫస్ట్
ఐఏఎస్ మీకు వచ్చేసి ఐఏఎస్ పోస్ట్ ఎవరైతే ఐఏఎస్ కావాలనుకుంటారో ఐపీఎస్ అనుకుంటారో వాళ్ళు కన్నా ఏజ్ వచ్చేసి నేను చెప్పేసరికి 25 ఇయర్స్ చెప్తాం మీకంటూ ఓ 25 ఇయర్స్. ఓకే, 25 ఇయర్స్ లోపల కనుక మీరు అయిపోతే ఐఏఎస్ అంటే సెలెక్ట్ అయిపోతే అంటే మీరు వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ 21 ఇయర్స్ అనుకుందాం, 21 అనుకుందాం, 3 ఇయర్స్ మీకు ఉంటుంది ఇంకా చేతిలో. ఆ 3 ఇయర్స్ మీరు వచ్చి 3 అటెంప్ట్స్ ఫస్ట్ 2 to 3 అటెంప్ట్స్ మీరు కొట్టగలిగితే 25 ఇయర్స్ లోపల మీరు ఐఏఎస్ అయ్యగలిగితే ఒక మంచి ర్యాంక్తో మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఎంత బ్రైట్గా ఉంటుందంటే మిమ్మల్ని స్టార్టింగ్ వచ్చేసి 2 ఇయర్స్ లవాసిన ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, నేను వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఏం చేస్తా అంటే ఓకే, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెక్స్ట్ 25 ఇయర్స్ లోపల ఏమవుతాడు అంటే ఏ సిచ్యువేషన్ ఏ రేంజ్ పోగలడు, లవాసన ట్రైనింగ్ ఎట్టుంటది, లవాసన ఎట్టుంటది. ఓకే, ఇవన్నీ నేను వచ్చేసి నెక్స్ట్ వీడియో, ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుంది. సో ఓకే గైస్, ఇప్పుడు నేను తర్వాత మనం ఏం చేస్తామంటే అండి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి లవాసన ఎట్టుంటది అంటే ఎందుకంటే మనకంటూ ఐడియా రానికి అంటే ఏ రకంగా పోగలము ఎలా అనేసి ఓ ఐడియా రానికి. సో మన ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంటుందండి, లబాసన. ఈడికి పోవడానికి మాత్రం మనం కష్టపడాలి. ఇదండి మసూరి లబాసన లబాసన అంటారు. ఓకే, ఈడికి పోవడానికి మాత్రం మన పైన ఉంది. ఓకే, ఇప్పుడు మనం తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియో వచ్చి దాని మీద ఉంటుంది. అంటే మనం డ్రైయర్స్గా ఒక 25 ఇయర్స్ లోపల మనకంటూ పోస్టింగ్ వస్తే ఏ రేంజ్కి పోగలమని చూస్తాం. అలాగే వీళ్ళు ఒక పవర్స్ ఏంటి, ఏమేమి మెయిన్ చేస్తారు, డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి ఏమేమి ఉంటాయని చూస్తాం. తర్వాత మనం వచ్చేసి సబ్జెక్ట్స్లో పోతామండి. థర్డ్ వీడియో నుంచి మనం వచ్చేసి సబ్జెక్ట్స్లో పోతాయండి. సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ డీల్ చేస్తామండి. అంటే నాతో పాటు మీరు చదువుకుంటుంటారండి. అంటే ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే రండి. మీతో టైం వేస్ట్, మాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ చేసుకోవట్లేదు. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటే మాత్రమే చూడండి. ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు చెప్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా మంది హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి కాబట్టి తెలుగు పీపుల్ లేదు కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను ఓకే తెలుగులో చేద్దాం. చాలా మంది లేరు కదా, ఓకే తెలుగులో గైడెన్స్ కూడా లేదు కదా. నేను పెద్ద గైడర్ ఏం కాదండి, నేనేం క్వాలిఫై కాలే ఏం కాలేదండి ఇప్పుడే. నేను జస్ట్ చెప్తున్నా అంటే నాతో పాటు ఎవరైనా చదవచ్చు కదా, ఓకే అలా అని. ఓకే, ఎందుకంటే బయట ప్రపంచం అట్టు ఉందండి, అంటే కాంపిటీషన్ బయట అట్టు ఉంది, ఐటీ సెక్టర్స్ కానీ దానికంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే కూడా మనం అంటే ఇప్పుడు మనం అంటే పవర్ అంటే ఒక జాబ్, పబ్లిక్ సర్వీసు, అలాగే పవర్ అన్నీ కావాలండి అలానే. అందుకని నెక్స్ట్ మనం సబ్జెక్ట్స్ కూడా పోతాండి మెల్లగా. పాలిటీ సబ్జెక్టు, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్కి పోతాం. డైలీ కరెంట్ అఫైర్స్ ఏంటి, మెల్లమెల్లగా కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి మీకు కావాలంటే నేను ఒక ఛానల్ రిఫర్ చేస్తాను, దాన్ని చూడండి. రోజు డైలీ ఫాలో కండి. ప్రశాంత్ తివారీ సార్ అనేసి ఒక సార్ వచ్చి చెప్తారు కాబట్టి హిందీలో చెప్తారు ఆయన. ఓకే, తెలుగులో కావాలంటే నేను చూసి చెప్తా ఏదైనా మంచి ఛానల్ ఉంటే దాని కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి, సబ్జెక్ట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఇంకా మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్ ఎన్ని ఉంటాయండి. మెల్లగా దానికి పోదాం. ఓకే అండి, సో ఈ రోజుకి ఇది ఇంతే అండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ రేపటి నుంచి నా వీడియోస్ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బొచ్చు కూడా చెప్పాలండి. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే మీరు చదువుకున్నావా అంటే మీరు నా ఐడియా కొంతమంది కూడా షేర్ అవుతుంది. అసలు చాలా మందికి నేను చెప్పిన విషయాలు చాలా వరకు తెలియకపోతుంది, అందుకు నేను జస్ట్ షేర్ చేసా. నేను సబ్జెక్ట్ వచ్చేసరికి నాకేంటంటే నాకు రివిజన్ అవుతుంది, మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం మీరు చదవాలనుకుంటే ఓకే రాండి. ఓకే, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ కూడా నేను రాను చెప్తాను రాబోయే వీడియోలో, ఎట్లా టైం మేనేజ్ చేయొచ్చు అది ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.